సో విషయం ఏంటంటే మనకి భక్తి అంటే ఏంటి, అధ్యయనం చేయాలి అంటే ఆ శాస్త్రాధ్యయనం ఎలా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ భక్తి అంటే ఏంటి అంటే చాలా సింపుల్ విషయం. మనకి భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత్ ఇన్ని బుక్స్ రాశారు ప్రభుపాద్. సో ఈ బుక్స్ అన్ని రాసిన తర్వాత భగవంతుడికి మనకి ఇది ఒక బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ లో ఏం చెప్పబడిందో ఇదంతా మనము నమ్మాలి. నమ్మటం అంటే ఏంటి అంటే ఇక్కడ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధకి నమ్మకానికి చాలా తేడా ఉంది. నమ్మకము అంటే ఏంటంటే కొన్నిసార్లు నాకు ఒక వ్యక్తి పైన అపనమ్మకం వస్తుంది, ఒక వ్యక్తి పైన నమ్మకం ఎక్కువ వచ్చేస్తుంది. సో అంటే అర్థం ఏంటి, నమ్మకం అనే ఒక శబ్దం అనేది ఏంటి అంటే ఇది ఒక భౌతికమైన శబ్దము, ఇది ఆధ్యాత్మికమైన విషయం కాదు. ఎందుకంటే నమ్మకం అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. సో అందుకు నేను ఒక వ్యక్తిని నమ్ముతున్నాను, భగవంతుని నమ్ముతున్నాను అంటే అంత కరెక్ట్ వర్డ్ కాదు. సో అందుకే చైతన్య మహాప్రభు ఒక వైష్ణవులు ఏం చెప్తారంటే శ్రద్ధవాన్ జానే అంటే శ్రద్ధ ఉండాలి అంటారు. శ్రద్ధ ఉండటం అంటే ఏంటి, మనకి నవవిధి భక్తితో 9 స్టెప్స్ ఏదైతే ఉందో భక్తిలో, దాంట్లో ఫస్ట్ స్టెప్ అనేది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి అంటే భగవద్గీతలో, భాగవతంలో ఉన్న ప్రతి మాట నేను అనేది నేను 100% స్వీకరిస్తున్నాను. అది అవుద్ది అంటే అందులో ఏవి అనుమానం అసలు ఏది లేదు, 1% అనుమానం కూడా లేదు. ఒకసారి ప్రభుపాద్ అడిగితే ఏం చెప్పారంటే నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, పిస్టల్ ఉన్నా, చాలా కాంటాక్ట్స్ ఉన్నా, డబ్బులున్నా, రిలేటివ్స్ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, వీళ్ళెవ్వరూ నేను కాపాడలేరు. ఓన్లీ భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడతాడు. ఈ ఈ భావం ఈ భావం అనేది భక్తి. ఈ భావంతో మనం చేసే సేవ భక్తి యుక్త సేవ. ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్ భక్తి అంటే ఏంటి అని. సో రెండో విషయం, శాస్త్ర అధ్యయనం ఎలా చేయాలి, ఏం చేస్తే గుర్తుంటుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ప్రభుపాద్ 4 స్తంభాల్లో ఒక స్తంభం ఏం చెప్పారు అంటే ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్, ప్రచారమే సారము. కానీ దానికంటే ఫస్ట్ ఏం చెప్పారు అంటే పుస్తకాలే ఆధారం, బుక్స్ ఆర్ ద బేసిస్. సో బుక్ మీద ఏదైనా కానీ నిలబడుతుంది. అది డిటి వర్షిప్ అయినా, అది వైష్ణవుల సంబంధమైన శాస్త్ర అధ్యయనమైన, ఏదైనా కానీ ఇస్కాన్ లో ప్రతి యాక్టివిటీ అనేది బుక్స్ పైన ఆధారపడి ఉంది. ఇంక్లూడింగ్ జీబీసీ అంటాం కదా, జీబీసీ కూడా బుక్స్ పైన ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సీనియర్ డివోటీస్ కూడా పడుతున్నారు. సో ఎవరు కరెక్ట్ అర్థం అవ్వట్లేదు, అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే బుక్స్ ప్రభుపాద్ ఏం రాశారు దానిని కరెక్ట్ గా విశ్లేషణ చేసి అది అర్థం చేసుకుని మనం జడ్జ్ చేయాలి. అంటే ఇక్కడ బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి విషయం. సో శాస్త్రము, గురు, సాధు, శాస్త్రానికి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చింది అంటే ఇప్పుడు మనం ఎవరైతే దీక్ష తీసుకుంటామో గురువు వాళ్ళు ఎప్పుడు ఉండకపోవచ్చు, వాళ్ళు గోలోకం బృందానికి వెళ్ళిపోవచ్చు, లీలలో పార్టిసిపేట్ అవ్వచ్చు. సో గురువు ఎప్పుడు ఉండరు. ఉన్నా కొన్నిసార్లు గురువు పడిపోయే అవకాశాలు ఉన్నాయి, శుక్రాచార్య పడిపోయినట్టు. తర్వాత సాధువు అంటే ఏంటి, గురువు కాకుండా ఇంకా ఏ డివోటీస్ అయినా కానీ ఇప్పుడు అందరు ఇప్పుడు సాధువులు. ఓకే, సో ఈ సాధువుల నుంచి కూడా మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. కానీ ఈ సాధువులు కూడా కింద పడచ్చు భక్తిలో నుంచి. సో అందుకు మనకి గురువు సాధువు కాకుండా ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే శాస్త్రం. సో శాస్త్రం కింద పడదు, అది ఫిక్స్డ్. అంటే మరి అప్పుడు ఇంకా శాస్త్రం ఇంపార్టెంట్ కదా రోజు, ఇంకా గురువు ఎందుకు, ఇంకా సాధువు ఎందుకు అంటే అది కూడా కాదు. ఈ శాస్త్రం అనేది చదివిన తర్వాత అప్లై ఎక్కడ చేయాలి? ఇప్పుడు శాస్త్రం చెప్తుంది సాధు యొక్క సేవ చేయని చెప్పి, ఎవరికి చేయాలి? నేను ఇప్పుడు సాధువే లేడు, గురువే లేరు, ఎవరికి చేయాలి? సో శాస్త్రం చదివినప్పుడు మనం కొన్ని తప్పులు చేయొచ్చు. మరి తప్పులు చేసినప్పుడు మనం చెవు పట్టుకునేది ఎవరు? తప్పు చేసేవారు అను అనేది ఎవరు? గురువు ఇంకా సాధువు. సో 3 ఇంపార్టెంట్, కానీ అస్సలు కింద పడింది ఎప్పుడు ఫిక్స్డ్. ఉన్న విషయం మొహం మీద చెప్పేది ఏంటి అంటే శాస్త్రం. అందుకు శాస్త్ర అధ్యయనం చాలా ఇంపార్టెంట్. సో మనకి మొత్తము 64 లిమ్స్ ఆఫ్ భక్తి ఉంటాయి. భక్తి యొక్క అంగాలు 64. దాంట్లో 5 చాలా ఇంపార్టెంట్. ఆ 5లో ఒకటి ఏంటి అంటే శాస్త్ర అధ్యయనం, ముఖ్యంగా భాగవతం. దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హరే కృష్ణ మంత్రం, నెక్స్ట్ అనేది భాగవతం అధ్యయనం. సో దాంట్లో స్వ అధ్యయనం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తాను, సెంటర్కి వెళ్తాను, యూట్యూబ్ ఆన్ చేస్తాను, ఇప్పుడు జరుగుతున్న క్లాస్ నడుస్తుంది. ఈ క్లాసులు అనేది ఎన్ని విన్నా కానీ
ఒక స్పీకర్ అనే వ్యక్తి, ఒక వక్త, ఒక వక్త ఎవరైతే స్పీకర్ చెప్తున్నారో అతను బుక్ మొత్తం చెప్పలేడు, ఉన్న విషయం అంతా చెప్పలేడు. చెప్పిన శ్రీల ప్రభుపాద్ చెప్పిన రేంజ్ లో చెప్పలేడు, ఆ లెవెల్లో చెప్పలేరు. సో అందుకు ఏం చేస్తారు, అందుకు మనకి స్వ అధ్యయనం. ఇప్పుడు మనం ఎంత భగవద్గీత భాగవతం కలిసి చదివినా స్వ అధ్యయనం, మనకంటూ మనం సొంతంగా కూర్చొని బుక్కులు చదివి నోట్స్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది స్వ అధ్యయనం కిందకి వస్తుంది. సో ఈ స్వ అధ్యయనంలో ముఖ్యంగా ఏం చేయాలి అంటే బుక్ చదవాలి, దాన్ని నోట్స్ కూడా రాయాలి. నోట్స్ రాయటం అంటే ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఒక శ్లోకం చదువుతున్నాం అనుకోండి, ఆ శ్లోకము ట్రాన్స్లేషన్ పర్పట్, ఆ శ్లోకము అనేది, ఆ ట్రాన్స్లేషన్ పర్పట్ అనేది కనీసం 5 సార్లు చదవాలి, కనీసం 3 సార్లు చదవాలి, 5 కాకపోతే 3 సార్లు చదవాలి. ఫస్ట్ టైం చదివినప్పుడు మనము ఫాస్ట్ గా చదివేయాలి, ఒక రీడింగ్ ఇవ్వాలి, న్యూస్ పేపర్ రీడింగ్ లాగా ఇవ్వాలి. సో న్యూస్ పేపర్ లాగా రీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక ఐడియా వస్తుంది మనకి ఏంటి అని. సో ఐడియా వచ్చిన తర్వాత మనకి ఆ ఇంకొకసారి చదవాలి. ఇంకోసారి చదివినప్పుడు మనకి హైలైట్ చేయాలి, ఒక హైలైటర్ తీసుకోవాలి, బుక్ ఉండాలి. హైలైటర్ అంటే మీకు తెలుసా, రంగుల రంగుల హైలైటర్స్ ఉంటాయి, ఎల్లో, గ్రీన్, రెడ్, అలాగా. జనరల్ గా లైట్ కలర్స్ యూస్ చేయాలి, ఎందుకంటే బుక్ కనబడదు కదా. సో అలా హైలైట్ చేయాలి. మూడోసారి ఇంకొంచెం నోట్స్ రాస్తూ చేయాలి. అంటే ఆ నోట్స్ అనేది ఎలా రాయాలి అంటే 3 విభాగాలు చేయాలి. దాంట్లో ఒక విభాగం ఏంటి అంటే ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ఏంటి, సిద్ధాంతము. సిద్ధాంతం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నీళ్ళలో మునిగిపోతున్నారు అనుకోండి, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడాలి. ఎలా కాపాడాలి, నేను ఒక తాడు వేయాలి. తాడు వేసినప్పుడు మీరు తాడుని పట్టుకుంటేనే నేను లాగగలను, లాగితే మీరు బయటపడతారు. సో ఒకవేళ మీరు తాడు పట్టుకోలేదు అనుకోండి, నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత నాకు హెల్ప్ చేయాలన్నా, మీరు ఎంత కాపాడబడాలని మీకున్నా, మీరు చెయ్యి అది గట్టిగా పట్టుకోకపోతే, లేదా పట్టుకున్నా లూజ్ గా పట్టుకున్నా నేనేం చేయలేను, నేను బయటకు రాలేను, మీరు మునిగిపోతారు. సో దీని అర్థం ఏంటి, ఆ తాడు అనేది ఏంటి అంటే సిద్ధాంతం. ఆ ఎవరైతే పట్టుకొని లాగుతున్నారో అది గురువు, అది అవసరం ఉన్నది ఎవరికంటే శిష్యుడు. మునిగేది ఏంటి అంటే మాయలో. సో ఆ తాడుని గట్టిగా పట్టుకోవడం, సిద్ధాంతాన్ని పట్టుకోవటం అంటే మనకి ప్రభుపాదు ఈ శ్లోకంలో లేదా చిన్న బుక్స్ చదివితే ఆ పేరాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు, అసలు సిద్ధాంతం ఏంటి, ఫిలాసఫీ ఏంటి. సిద్ధాంతం అంటే ఫిలాసఫీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, అందుకు మనం పరమాత్మ సేవ చేయాలి, ఇది సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతం అనేది మనం రాసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పి అంటే ఫిలాసఫీ, బ్రాకెట్ లో సిద్ధాంతం. సో ఈ మొత్తం పారాగ్రాఫ్ లో, ఈ మొత్తం శ్లోకాల్లో ఒక సిద్ధాంతం ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, అది రాసుకోవాలి. ఫస్ట్ ఫిలాసఫీ ఏంటి, ఫస్ట్ పి ఫిలాసఫీ. రెండోది ఏంటి, ప్రీచింగ్ అప్లికేషన్. ప్రీచింగ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ చదివాము, ఈ శ్లోకం చదివాము, ఇప్పుడు ఇది నేను ఎలా అప్లై చేయాలి. సో ఇది ఎలా అప్లై చేయాలని తెలియలేదు అనుకోండి, మనకు ఉపయోగం లేదు. ఎలా అంటే ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది, ఏం తింటే మంచిది అని అడిగాను, మీరు అన్నారు ఇడ్లీలు తింటే మంచిది అన్నారు. సో ఇడ్లీ ఎలా వండాలి, ఏం చేయాలి, ఎలా కలపాలి, గ్యాస్ ఎంత ఇంటెన్సిటీలో పెట్టాలి, ప్లేట్లో ఎలా వడ్డించాలి, అన్నీ నేర్చుకున్నా. కానీ అది ఓన్లీ థియరిటికల్ గా నేర్చుకున్నాను. కానీ నేను మార్కెట్కి వెళ్ళి నేను ఇడ్లీ రవ్వ కొని పెట్టనంత వరకు నాకు కడుపు నిండదు. సో అది ప్రాక్టికల్, అది ప్రీచింగ్ అప్లికేషన్. సో ఇది చదివాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని. ఇది ఎలా అప్లై చేయాలి అని నాకు తెలియాలి. సో ఒకవేళ మనకి చాలా బాధ వచ్చేస్తుంది, అరే నేను శరీరాన్నే కాదు, నాకు ఈ బాధ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనసులో నుంచి వస్తుంది. మనస్సు కూడా భౌతికమే, అది కూడా శరీరంలో ఒక భాగము. శరీరంలో 3 భాగాలు ఉంటాయి కదా, ఒకటి ఇంద్రియాలు, కనబడే శరీరము గ్రాస్ బాడీ, తర్వాత మనసు, బుద్ధి, అహంకారము, తర్వాత ఆత్మ. సో ఈ మనసు, బుద్ధి, అహంకారం అనేది ఒక భౌతికమైంది. సో ఇది మనం చాలా ఇబ్బంది పడుతుంది అని మనం డిప్రెషన్ నుంచి బయటకు పడచ్చు. లేదా నాకు చాలా ఆనందం ఎక్కువవుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, గర్వం వచ్చేసింది, అరే గర్వం ఎందుకు, ఇది భౌతికము, సో నేను శరీరాన్ని కాదు అని మనం మిస్ఐడెంటిఫై అవుతున్నాము. మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలంటే ఆత్మతో ఐడెంటిఫై చేయాలి. సో ఈ విధంగా మనం అప్లికేషన్ చూడాలి. ఈ అప్లికేషన్ కూడా ఎలా చేయాలి అంటే డివోటీస్ కి, అంటే ఇస్కాన్ సొసైటీకి ఎలా అప్లై చేయాలి, నాన్ డివోటీస్, బయట ప్రపంచం ఎంతో సొసైటీ ఉంది, ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి, ఈ 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. సో రెండోది ఏంటి, ప్రీచింగ్ అప్లికేషన్. మూడోది ఏంటి, అనాలజీ.
అనాలజీ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే మనకి ప్రభుపాద గారు ఇస్తారు. ఇప్పుడు ఒక చెట్టుకి వేర్లకి నీళ్లు పోస్తే ఏ విధంగా అయితే చెట్టు మొత్తానికి బలం వస్తుందో, అలాగా మనం కృష్ణుని పూజిస్తే చాలు మిగతా దేవి దేవతలు అందరినీ పూజింపబడతారు అని చెప్పారు. సో ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని ఒక భౌతికమైన విషయంతో కనెక్ట్ చేసి మనం అర్థం చేపిస్తున్నారు. సో దీని అనాలజీ అంటారు. ఇది మూడోసారి రాసినప్పుడు ఇవన్నీ రాయాలి మనం. అది రాసిన తర్వాత అది మనం కనీసం ఇద్దరు ముగ్గురికి ఆ రోజు చెప్పాలి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. ఈ విధంగా చెప్పటం వల్ల మనకి శాస్త్రం అనేది కరెక్ట్ గా చదివినట్టు ఉంటుంది. తర్వాత అది మనం రాసుకున్నామంటే గుర్తుంటుంది, చెప్పామంటే ప్రచారం కూడా అయింది. సో ఇందులో స్వాధ్యాయనం అయింది, మననం అయింది, ప్రచారం కూడా అయింది, అంటే బుక్ రీడింగ్ కూడా అయ్యింది, అన్నీ అయిపోయినాయి. అందుకు మనకి ఇస్కాన్లో 5 ఎస్సులు ఉంటాయి. మొదటి ఎస్ ఏంటి అంటే సేవ. మనం సేవ చేయాలి భగవంతుడికి. రకరకాల సేవలు ఉన్నాయి మనకి, చాంటింగ్, హియరింగ్, ఇట్లాంటివన్నీ. తర్వాత సేవ చేయాలంటే ముందు ఏం కావాలి మనకి? సంఘం కావాలి. సో మనకు ఒక సీక్వెన్స్ నేర్చుకుందాం. మొదట సంఘం కావాలి, భగవంతుడు సంఘం. సో సంఘము అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సంఘంలో వచ్చిన తర్వాత సేవ తర్వాత సేవ చేస్తూ ఏం చేయాలి? సాధన కూడా చేయాలి. నేను ఓన్లీ సేవే చేస్తాను, నేను జపం చేయను అంటే కుదరదు. సాధన కూడా చేయాలి. సాధన అంటే ఓన్లీ జపం కాదు, మనకు భక్తి యోగంలో పెరగటానికి మనకు కావాల్సిన ఏ అయితే ప్రిన్సిపల్స్ ఉంటాయో అవన్నీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ తింటాను, కాదు ఇప్పుడు తక్కువ తినాలి. తక్కువ తినటం అనేది సాధన. సో ఆ విధంగా సాధన కూడా చేయాలి. 3వ ఎస్ అంటే సాధన. 4వ ఎస్ ఏంటి? సదాచారము. సదాచారం అంటే ఏంటి? మనం వైష్ణవుల దగ్గర ఎలా ఎలా ఆచరించాలి అలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా గురువు గారు చాలా క్లాస్ చెప్పి అలసిపోయి నాకు నీళ్లు కావాలి అన్నారు అనుకోండి, నేను ఇవ్వను అన్నాను అనుకోండి, అదేం సదాచారం? ఇంకా అది కరెక్ట్ కాదు. సో 5వ ఎస్ ఏంటి? స్వాధ్యాయనం. అంటే రోజు మనం బుక్ చదవాలి. నేను ఎలాగో భగవద్గీత వింటున్నాను కదా, భాగవతం చదువుతున్నాను కదా గ్రూపులు, అలా కాదు. స్వాధ్యాయ అని చెప్పారు, అధ్యయనం అని చెప్పలేదు, స్వాధ్యాయ. సో ఈ విధంగా మనము అధ్యయనం చేయాలి. ఇది విషయం మాతాజీ, చంద్రలేఖ మాతాజీ. ఇది నేను ఇది మీకు ఆన్సర్ చేశాను ఈ క్వశ్చన్ కి, చేయలేదా మీరు చెప్పాలి. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. నేను మళ్ళీ కూడా ఓకే వింటాను ప్రభుజీ, అవుతుంది కదా, నేను నోట్ చేసుకుంటాను ఈ పాయింట్స్ అన్ని. ఓకే డెఫినెట్లీ. ఫైన్. చాలా సో ధన్యవాదాలు నేను ప్రభుజీ. చెప్పిందా? ఓకే, మీకు అర్థమైంది కదా చెప్పింది అయితే? బాగా అర్థమైంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. చేస్తున్న శక్తి ప్రసాదించండి ప్రభుజీ. ఓ హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదిస్తారంతా. హరే కృష్ణ. మీ ద్వారా ప్రభుజీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఇంకేదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అంటే ఇదే ఫ్లోలో ఉన్నాం కాబట్టి దీంట్లో ఏమైనా అడిగేది ఉన్నాయి అంటే అడగచ్చు. కానీ దయచేసి వీడియో ఆన్ చేసి అడగండి, ఎందుకంటే ఎవరు అడుగుతున్నారు చూడాలి కనీసం. లేకపోతే ఇది కూడా ఒక ఇంపర్సనలిజం అవుతుంది, మాయావాది లాగా. హరే కృష్ణ. ఎవరికైనా అడగండి. ఓకే, ఇందులో ఎవరికేం లేదంటే నెక్స్ట్ క్వశ్చన్, ఇంకేదో క్వశ్చన్ అడిగారు మీరు. ఏదో మాతాజీ ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరేదో అడిగింది? సౌభాగ్యవతి మాతాజీ ఒకరికి పంపించారు ప్రభుజీ. అంటే ఓకే, డాక్టర్ తను యాక్చువల్గా. మాకిద్దరికి సిమిలర్ గా ఒక ప్రాబ్లం. అంటే మా ఇంట్లో వ్యక్తులు నాన్ డివోటీస్, అంటే ఐ మీన్ మేము డివోటీస్ అని కాదు, కృష్ణ చైతన్యాన్ని. సో ఇప్పుడు మేము కరెక్ట్ గా ప్రభుపాద చెప్పినట్లు ఏదో రూట్ లో వెళ్ళాలని మేము ట్రై చేస్తున్నాము. సో మా రూట్ కి వాళ్ళు అడ్డుపడుతూ, పైగా పిల్లల్ని తీసుకెళ్తామంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు అంటే హస్బెండ్, సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్. హస్బెండ్. ఇంకా ఈ పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ప్రలోభ పెడతారు అన్నమాట పిల్లల్ని. ఇప్పుడు మీ అమ్మాయి లేదు భక్తి అంటే కొంచెం వాళ్ళకి కష్టము, భక్తి చేయకూడదు, భక్తి చేస్తే చనిపోతారు. మా అబ్బాయి లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు అనమాట, ఇలాగే దామోదర్ మాసంలో యాక్సిడెంట్ మెంబర్స్ అలా అయ్యారనమాట. అప్పటి నుంచి ఇంకా వ్యతిరేకం అయిపోయినారు అనమాట. అలాగా వద్దు చెయ్యొద్దు, భక్తి చేస్తే చచ్చిపోతారు అనే టైప్ లో మా ఆయన ఇంకా చాలా టాన్స్ వేస్తారు, చాలా మాటలు మాట్లాడతారు అనమాట. ఏదో కొంచెం సండే ప్రోగ్రామ్ కన్నా తీసుకెళ్దాం అనుకున్నప్పుడు వీళ్ళని అడిగిస్తారనమాట, ప్రలోభ పెడతారు, వాళ్ళకి కావాల్సింది ఇస్తారు అనమాట. నాన్ వెజ్ కావచ్చు, లేకపోతే బయటికి తీసుకెళ్ళడం కావచ్చు, నాతో రా అని అనడం కావచ్చు,
ఏవైతే నేర్పించకూడదో అవన్నీ నేర్పిస్తారు అనమాట. సో అట్లాంటి వాళ్ళని మనము ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అంటే మేము ఏం చేయాలి వాటి కోసం? ఆ మాతాజీ క్వశ్చన్ కూడా అదే. అంటే మాతాజీ డాక్టర్, వాళ్ళ ప్రభుజీ కూడా డాక్టర్, వాళ్ళ పిల్లల్ని కృష్ణ చైతన్యంలోకి రానివ్వరు అనమాట. ఎందుకు ఈజీగా ఉండదు తీసుకున్నాము అన్నట్టు. ఓకే, ప్రశ్న అర్థమైంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో యాంగిల్స్ ఆలోచించాలి. మొదటి విషయం ఏంటంటే, మన ఫ్యామిలీలో ఎవరైనా కృష్ణ కాన్షియస్ అవ్వట్లేదు, డివోటీస్ అవ్వట్లేదు అంటే తప్పు నాదే, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, అందరూ భక్తులు అవ్వటానికి రెడీగా ఉన్నారు కానీ నేను రెడీగా లేని ప్రచారం చేయడానికి, అందుకు ఎవరు డివోటీస్ అవ్వట్లేదు అని బాధపడతాడు. అది ఆయన కోసం చెప్పలేదు, మన కోసం చెప్పారు. సో నా ఫ్యామిలీలో డివోటీస్ అవ్వట్లేదు అంటే తప్పు నాదే 100%. ఒకటి. రెండు, తప్పు మొత్తం నాదే అంటే నేనే రెస్పాన్సిబుల్ అని కాదు. మళ్ళీ తప్పు నాదే అంటే నేను డెవలప్ అవ్వాలి అని, నేను తప్పులు చేస్తున్నాను, ఆ తప్పులు చేయకుండా నేను బెటర్ అవ్వాలి అని అర్థం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒకరు భక్తిలో రావాలన్నా పోవాలన్నా భగవంతుడు కృష్ణుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చేశారు, ఫ్రీ విల్ ఇచ్చేశారు, నీ ఇష్టం అన్నారు. సో ఇప్పుడు నేను కోరుకుంటాను ఇప్పుడు మీరు ప్యూర్ డివోట్ అయిపోవాలని, కోరుకోవచ్చు, తప్పులేదు. కానీ అది అవుతారా అవరా అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో నేను మీరు డ్యూటీలో ఉండకూడదు అని కోరుకుంటాను, మీరు భక్తులు పడిపోవాలని కోరుకుంటాను. సో అట్లా రకరకాల కోరుకుంటారు. సో అలా కోరుకున్నంత మాత్రం అయిపోవాలి, ఈజీ కాదు. అది మొదటి విషయం. రెండో విషయం, మన ఫ్యామిలీలో డివోటీస్ అవ్వాలి అంటే కనుక మనము స్పిరిచువాలిటీ అంటే తెలుసు కదా మీకు, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీని ప్రాక్టికాలిటీని రెండు కలపాలి. ప్రాక్టికాలిటీ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలిసిన డివోటీ ఉన్నారు, బ్రాహ్మణ్ దీక్షిత్ డివోటీస్, వాళ్ళ పిల్లలు పెద్ద కృష్ణ కాన్షియస్ చేయరు. ఆయన ఏం చేశాడంటే, రోజు జపం చేయమంటే చేయరు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మీరు అసలు జపం చేయాల్సిన అవసరం లేదని చెప్పేశాడు ఫస్ట్. పిల్లలు హ్యాపీ అయిపోయారు, అబ్బా జపం తలనొప్పి పోయిందిరా బాబాయ్, సో వదిలేశారు. కానీ నాకు దాని బదులు ఒక విషయం కావాలి అన్నారు. ఏంటి అన్నారు, మీరు అది చేసి పెడితే నేను మీకు నెలకి 2-3 సినిమాలు చూపిస్తాను, థియేటర్కి వెళ్ళి అన్నారు. మరి ఏంటి అన్నారు, జస్ట్ ప్రభుపాద లెక్చర్, ఒక లెక్చర్ రోజుకి విని నోట్స్ రాసి పంపింది నాకు ఇవ్వండి, అంతే, ఇంకేం వద్దు నాకు అన్నారు. అంటే నోట్స్ అంటే మళ్ళీ మీరు యూట్యూబ్ ద్వారా ఏవో చూసుకొని కాదు, మీరు కరెక్ట్ గా బుక్ చదివి నోట్స్ రాసి నాకు ఇవ్వాలి అన్నాడు. యూట్యూబ్ లెక్చర్ విని అంతా నోట్స్ రాసి ఇచ్చారు. సో ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు 16 రౌండ్ చాటింగ్ చేస్తున్నారు, తండ్రి మాత్రం చెప్పలేదు ఎప్పుడు చేయమని చెప్పి. ఎవరు చెప్పారు ఆ పిల్లలకి చేయమని? ప్రభుపాద చెప్పారు. ఇప్పుడు నేను చెప్తే ఆ ఎఫెక్ట్ ఎట్లుంటుంది, ప్రభుపాద చెప్తే ఎలా ఉంటది? సో అది తెలివైన పని. సో మనం ఎప్పుడు కూడా విలన్ అవ్వకూడదు మన ఫ్యామిలీలో. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకోండి మాతాజీ, పర్లేదు, మీరు ఎక్కడో నేను ఎక్కడో మనకు సంబంధం లేదు. నేను మా ఆవిరితో కొట్టుకుంటున్నాను, మీరు మీ భర్తతో కూడా పడితే మీరు ఉండాల్సింది వాళ్ళతోనే 24 గంటలు జీవితాంతం. వాళ్ళతో మిస్అండర్స్టాండింగ్ ఉంటే మీ వల్ల వాళ్ళు భక్తి చేయరు, వాళ్ళ వల్ల మీరు చేయలేరు. అందుకు ప్రాక్టికాలిటీ అంటున్నాను. ఇప్పుడు నేను చెప్తాను, మాతాజీ మీరు ఎన్ని మాలలు చేస్తున్నారు, మీరు 16 అంటారేమో. మాతాజీ కరెక్ట్ కాదు మాత, 64 చేయాలి మీరు కనీసం అంట. మీరేమంటారు దానికి? రోజీ పెళ్ళయింది, ఫ్యామిలీ ఉంది, నాకు అంత టేస్ట్ లేదు, ఎలా పాసిబుల్ అవుతుంది అంటారా? అంటారు. మీకు ఇది ఎలా పాసిబుల్ కాదో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని విషయాలు ఒక మాలే పాసిబుల్ కాదేమో. మీరు ఈ రోజు 16 మాలలు చేస్తున్నారేమో, కానీ ఎన్నో జన్మల కింద మీరు కూడా అలాగే ఉన్నారేమో, నేను అలాగే ఉన్నానేమో. అంటే రెండో పాయింట్ ఏంటి అంటే, మనము పక్కన వాళ్ళకి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలి. క్రియేటివ్ ఫ్రీడమ్ అంటే వదలాలి, మధ్యలో కొన్ని వాళ్ళకి నచ్చే విధంగా హెల్ప్ చేయాలి, భౌతికంగా ఆధ్యాత్మికంగా. సో ఒకవేళ తండ్రి నాన్ వెజ్ తినిపిస్తున్నారు రెగ్యులర్ గా అంటే, మీరు రెగ్యులర్ గా ఏం తినిపిస్తున్నారు? మీరు వంట చేస్తారు అనుకుంటా, మీరు ఏం వంటలు చేస్తారు మాతాజీ? ప్రసాదం అంటే మామూలుగా పన్నీర్ కర్రీ, సబ్జీ, సో అవన్నీ చేస్తాం ప్రభుజీ. లెమన్ రైస్, పులిహోర, కిచిడి, దోశ, ఇడ్లీ అన్ని ఉంటాయి ప్రభుజీ. ఆఫరింగ్ చేస్తారు, మంచి ఆలోచన, మంచి విషయమే. కానీ మీకు కనీసం ఒక 100 వంటలు వచ్చి ఉండాలి, 100 రకాల వస్తువులు వచ్చి ఉండాలా. అంటే పిల్లలకి అమ్మ అంటే ఏంటి అంటే, అరే ఇన్ని వంటలు ఎలా వచ్చాయి మీకు, ఎలా అంటే వాళ్ళు అక్కడ ఫిక్స్ అయిపోవాలా, అక్కడ ఇరుక్కోవాలి. మీరు ఒకటి ఐటమ్ రకరకాలుగా వండాలా, టేస్ట్ పెంచాలి.
ఒక ఇంట్లో ఒక అమ్మాయి, తల్లి, భార్య, చెల్లి, వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళ మగవాళ్ళని 100% కంట్రోల్ చేయొచ్చు తిండి ద్వారా. ఓహో, అంటే నేను ఇప్పుడు సరిగ్గా వంట చేయాలి, ఇంకా ఇంకా బెటర్ టేస్ట్ రావాలి. ఎంత టేస్ట్ రావాలంటే వాళ్ళకే నాన్ వెజ్ వద్దు డాడీ, నాకు అమ్మ చేసిందే కావాలనాలి. ఆ విధంగా మీరు ఏం చేశారు, అది మీరు ఆలోచించాలి. ఎంతసేపు పక్కనున్నోడు ఇది అది అంటాం ఈజీ, కానీ నా ఎఫర్ట్ ఏంటి. అంటే హ్యావింగ్ సెడ్ దాట్, వాళ్ళు చేసే తప్పే, అందరూ తప్పులే చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎందుకు పుట్టారు, నేను ఎందుకు పుట్టాను చెప్పండి. ఏం తప్పు చేయకుండా పుట్టామా? తప్పు చేసేందుకే పుట్టాం కదా. ఎక్కువ తక్కువ. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు పని కావాలా అంటే ఎట్లా అంటారంటే, రిలేషన్షిప్ పాడవకూడదు, సంబంధం పాడవకూడదు, నేను డెవలప్ అవ్వాలి భక్తిలో, నన్ను చూసి వాళ్ళు డెవలప్ అవ్వాలి, వాళ్ళకి హెల్ప్ కూడా చేయాలి నేను. ఆ విధంగా మీరు ఏమైనా ఆలోచిస్తే, ఏదైనా కష్టపడితే, మీకు కష్టం ఎక్కడ కనబడతలేదు, ఆ మూలకు కూర్చొని హరే కృష్ణ రామ్ అంటా ఉంటదే, మీ నిజమైన జెన్యూన్ ఎఫర్ట్ కనబడతలేదు వాళ్ళకి. సో ఒకటి వంటలో చూపించాలి, 2 ముఖ్యంగా మీ వ్యవహారంలో చూపించాలి. వ్యవహారం అనేది చాలా కష్టం మాతాజీ, చెప్పినంత ఈజీ కాదు. అది రావాలి అంటే మీకు మీ భర్త, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అనుకోకూడదు, వీళ్ళు కృష్ణుడు ఫ్యామిలీ అనుకోవాలి. మీకు అర్థమవుతుందని చెప్పేది. సో నేను ఎంతసేపు నా భార్య నా భార్య నా భార్య అనుకుంటే కాదు. రాధానాథ్ మహారాజ్ మీకు తెలుసు అనుకుంటా, రాధానాథ్ మహారాజ్ అద్భుతమైన విషయం చెప్పారు. భర్త కృష్ణుడు కొడుకు అనుకోవాలంట. ఇప్పుడు భార్య భర్తని కృష్ణుడు కొడుకు అనుకోవాలంట, భర్త భార్యని కృష్ణుడు కూతురు అనుకోవాలంట. ఇప్పుడు డీల్ చేయండి, ఎలా చేస్తారు. నేను ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను రోజు ఖచ్చితంగా. సో ఇది ఒకే రోజు రాదు, ఇట్లా మీరు ఒక 2-3 నెలలు ఆలోచిస్తే అప్పుడు మొదలవుతుంది. కానీ ఇలా ఆలోచించడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే, నేను కృష్ణుడి పిల్లల్ని కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నా. రాధారాణి అదే ట్రై చేసేది, రాధారాణి సర్వీస్ చేస్తున్నారు. అప్పుడే మీకు కోపం అనేది చాలా తగ్గుతుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది మీకు. పైగా అరే ఇంత ట్రై చేసినా అవ్వట్లేదు అంటే నాలో లోపం ఉంది, ఎలా వాళ్ళు కృష్ణుడి మీద డిపెండ్ అవుతారు, మీరు కృష్ణుడి మీద డిపెండ్ ఎక్కువ అవుతారు. వాళ్ళు అయినా కాకపోయినా మీరు అయిపోతారు. మీరు నిజంగానే ఆ స్టేజ్కి వస్తే కృష్ణ విల్ హెల్ప్, గాడ్ హెల్ప్స్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్స్. సో ఒకటి వంట, రెండోది ఏంటంటే మీ వ్యవహారం. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇది వాళ్ళు అది నెగిటివ్ అనుకోవటం కంటే బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి మాతాజీ. ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక చిన్న పిల్లోడు వచ్చాడు, వాడితో కూడా బిజినెస్ చేస్తారు. ఒక అందమైన వ్యక్తి వచ్చాడు, వాడితో బిజినెస్ చేస్తారు. ముసలావిడ వచ్చింది, వాళ్ళతో కూడా బిజినెస్ చేస్తారు. గొడవడే వాళ్ళు వచ్చారు, వాళ్ళతో బిజినెస్ చేస్తారు. భక్తులు వచ్చారు, అభక్తులు వచ్చారు, అందరితో బిజినెస్ చేస్తారా చేయరా? మీ ఫోకస్ ఒకటే ఉంటది. ఒక అబ్బాయి ఉన్నాడు షాప్ కీపర్ గా, ఒక అందమైన అమ్మాయి వచ్చా రాగానే వాడు ఫ్రీకి ఇచ్చేస్తాడు, పోయింది బిజినెస్. అది అమ్మాయి ప్రసాద్ వస్తుంది, ప్రసాద్ బిజినెస్ పోయింది. వాళ్ళ తండ్రి వస్తాడు, ఏం చేస్తున్నారు బాబు అంటే ఇది ప్రాబ్లం అని చెప్తాడు. అంటే బిజినెస్ మ్యాన్ ఏ విధంగా అయితే ఎక్కడున్నా అదే ఆలోచిస్తాడు బిజినెస్ అని, డివోట్ అనేవాడు ఎక్కడున్నా నేను అలా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నా భక్తి అలా పెరుగుద్ది. నేను పక్కనున్న ఎలా భక్తుని చేస్తానేది అసలు కాన్సెప్టే తప్పు. మనం ఎవరిని భక్తులు చేయలేం. చిన్న లాజిక్ చెప్తాను. చైతన్య మహాప్రభు, నేను ఎక్కువ చెప్పేస్తున్నాను ఆన్సర్, ఇబ్బంది పెట్టట్లేదు కదా, చెప్పచ్చు కదా. చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, మీరు ఎవరిని చూసినా ఎవరిని కలిసినా కృష్ణుడి గురించే చెప్పండి అన్నారు. బోలో కృష్ణ కరో కృష్ణ శిక్ష. కానీ వాళ్ళని భక్తులను చేయమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా భక్తులను చేయమని చెప్పలేదు. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఎలాగైనా కానీ చంద్రలేఖన మాత్రం ఎలాగైనా డివోటీని చేయాలి. నేను ఇప్పుడు కంకణం కట్టుకున్నాను, అలా అవ్వదు, అసలు చెప్పనే లేదు అసలు. సో అందుకు ఇప్పుడు నా పిల్లల్ని నేను డివోటీస్ చేస్తాను, నా భర్తని డివోటీని చేస్తాను, నా భార్యను డివోటీని చేస్తాను అనే ఆలోచనే తప్పు. ఉద్దేశం మంచిది, కానీ నేనే డివోటీ కాదు, నేను చేయమని చెప్పలేదు కదా అసలు ఎవరు మనల్ని. కానీ నన్ను భక్తుడు అవ్వమని చెప్పాడు చైతన్య మహాప్రభు, అందుకు కావాల్సిందంతా చేస్తా. సో ఈ విధంగా ఆలోచించడం వల్ల ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు మీతో యుద్ధం చేయటం మానేస్తారు.
మీరు మీతో యుద్ధం చేసి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో యుద్ధం చేసి, మాయతో యుద్ధం చేసేసరికి ఇంకా మీరు భక్తి ఎప్పుడు చేస్తారు? చేయలేరు. సో వాటి వంట, రెండోది వ్యవహారం, మూడోది లాస్ట్ పాయింట్. మూడోది ఏం చేయాలి అంటే, మీరు ప్రచారం చేయకూడదు, ఇంకొకరితో చేయించాలి. మీరు చేశారనుకోండి, యూ విల్ బికమ్ విలన్. ఇవి ఎప్పుడు నన్ను తలది తినేస్తుంది, ఇంకోళ్ళతో చేయించాలి. మీరు చెప్పాల్సినవి అన్ని కూడా నోటితో చెప్పకూడదు, చెయ్యితో కూడా చెప్పకూడదు, మీ వ్యవహారంతో చెప్పాలి, అంతే. ఇది కష్టం కాబట్టే అందరూ తప్పులు తీస్తారు. అది ఈజీ కదా, తప్పులు తీయటం ఈజీ, బ్లేమ్ చేయటం ఈజీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఎప్పటిదాకా అయితే ముందు నుండి బ్లేమ్ చేస్తానో అప్పటిదాకా నేను డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు డివోటీ కాలేదంటే మీ తప్పే అంటాను నేను. అప్పుడు అంటే ఇప్పుడు నేను ప్రీచింగ్ స్టైల్ ఎందుకు పెంచుకోను కదా. అలాగా. నాలుగో లాస్ట్ పాయింట్ ఏంటంటే, మనము కృష్ణుడితో ప్రార్థించాలి. ఆల్రెడీ ప్రార్థిస్తున్నాం రోజు మీరు అనొచ్చు. ప్రార్థన అంటే ఏంటి అంటే, ఒకటి లిప్ డీప్ ఉంటుంది, ఒకటి హార్ట్ డీప్ ఉంటుంది. హృదయంలో నుంచి మనకి కంపాషన్ రావాలి. ఏంటంటే, అరే వీళ్ళు అవస్థ పడతారు, నాన్ వెజ్ తింటున్నారు, నరకానికి వెళ్తారు, ఆ ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్ తో మనం ప్రే చేయాలి, కానీ మన అటాచ్మెంట్ తో కాదు. అలా మెల్లిమెల్లిగా, అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి మాతాజీ మధ్యలో, అన్ని ఒకేసారి చెప్పలేను కదా, కానీ అయినంత వరకు చెప్పాను. సో ఈ విధంగా చేస్తేనే వాళ్ళు డివోటీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు, వాళ్ళని డివోటీ చేసే ప్రయత్నంలో మీరు కష్టపడుతున్నారు కాబట్టి జెన్యున్ గా, మీకు కష్టం నాకు కష్టం మార్చటం, కృష్ణుడికి కాదు కదా, వాళ్ళు ఇలా అనేస్తే మారిపోతారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశాను, ఇంకా అడగాలనుకుంటున్నారా? మా ఇదే ప్రభుజీ, మేము అడగాలనుకున్నది ఇవి రెండే. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా ఓపికగా సమాధానం చెప్పారు. చాలా వరకు నేను ఇది ఇంప్లిమెంట్ చేయడానికి రోజు నేను ఇది నెరవేర్స్తాను. బాగుంటది మాతాజీ. కొంచెం కష్టం ఉండకపోతే మజా రాదు, ఇబ్బంది ఉండాలి. అవును డెఫినెట్లీ ప్రభుజీ, డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈ విషయం పైన ఇంకెవరికైనా అడిగేది ఉంటే అడగచ్చు, లేదా ఇంకేదైనా అడగాలంటే కూడా అడగచ్చు. టైం ఉందో లేదో తెలియదు నాకు, దాన్ని బట్టి చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, మీరు నన్నే ఆశ్రయించండి, మీ కోరికలున్నా నన్నే ఆశ్రయించండి, కోరికలు లేకపోయినా నన్నే ఆశ్రయించండి, నేను మీకు ఏది మంచిదైతే అది చేస్తాను అని చెప్పి చెప్తారు కదా. అదే దేవతలను మనం ఆశ్రయిస్తే అది మనం మంచి కోరిక కోరుకున్నా, అది చెడ్డ కోరిక అయినా కూడా ఏదైనా మనం కోరుకుంటే నెరవేరుస్తారు. అది మనకు తెలియదు అది మంచిదా కాదా అని, కానీ భగవంతుడు దేవతలు వాళ్ళు నెరవేరుస్తారు. కానీ భగవంతుడిని కోరుకుంటే అక్కడ మంచిదా కాదా అని అనాలిసిస్ చేసి మంచిదైతేనే మనకు నెరవేరుస్తారు అంటున్నారు. నేను ఇది విన్నప్పుడు నాకేమనిపించిందంటే, కానీ మళ్ళీ ఆ దేవతల నుంచి అది క్లియర్ చేసేది కూడా, మన కోరికలు నెరవేర్చేది కూడా భగవంతుడే. కానీ నాకేమనిపించిందంటే, ఇది ఇట్లా అనొచ్చు లేదో నాకు తెలియదు, భగవంతుడు ఏమన్నా సెల్ఫిషా అంటే, ఆయన్ని కోరుకుంటే మనకు మంచిదా కాదా అని అనాలిసిస్ చేసి మనకు మంచిదైతేనే చేస్తాడు. అదే దేవతల ద్వారా వెళ్తే మనము వాళ్ళు ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తాడు అని చెప్తారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? చాలా చాలా మంచి విషయం అడిగారు. మీకు పిల్లలు ఉన్నారా మాతాజీ? ఉన్నారు ప్రభుజీ. ఓకే ఫైన్. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను, అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నా పిల్లోడు షాప్కి వెళ్ళాడు, 10 రూపాయలు ఇచ్చాడు, నాకు సిగరెట్ కావాలి అనగానే షాప్ కీపర్ ఏం చేస్తాడు, వెంటనే సిగరెట్ తీసి ఇచ్చేస్తాడు. ఎందుకు? షాప్ కీపర్కి డబ్బులు కావాలి. అదే నా కొడుకు నా దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో, నేను ఒకటి ఇస్తా, లెంపకాయ ఇస్తా, కొడతాను, ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి. సో ఇప్పుడు నేను సిగరెట్ ఇవ్వను మా అబ్బాయికి, ఇందులో నేనేమో సెల్ఫిష్ ఉన్నానా?
లేదు ప్రభుజీ. లేదు, రైట్. సో ఇక్కడ సెల్ఫిష్ అని అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే, తండ్రిగా నా మెంటాలిటీ ఏందో తెలియకపోతే అంటారు, నేను మంచోడిని కాదు అనుకుంటే అంటారు, అరే పిల్లోడు అడిగిన దానిలో ఇవ్వాలి కదా అనే అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు నన్ను సెల్ఫిష్ అంటారు. కానీ యాక్చువల్ గా నేను మంచివాడిని, నేను ఒక శ్రేయోభిలాషిని, నా కొడుకు మంచి అవ్వాలని కోరుకుంటున్నాను, నేను పెంచాను, పుట్టించాను, పెంచాను, అంత మంచి అవ్వాలి కాబట్టి, అతని బాగోగులు చూసుకోవాలి కాబట్టి ఒప్పుకోలేడు అనే నాలెడ్జ్ ఉన్నోడు మాత్రమే నన్నుగా స్వీకరిస్తాడు. అంటే ఇక్కడ భగవంతుడు సెల్ఫిష్ కాదు, భగవంతుడు మన శ్రేయోభిలాషి. సో మన కోరుకునేన్ని దేవి దేవతలు ఇస్తారు, ఎందుకంటే దేవి దేవతలకి మనం తపస్సు చేసామో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చామో లేదో వాళ్ళు చేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా కృష్ణుడు అడిగే ఇస్తారు, కానీ కృష్ణుడికి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అది రూల్, లా బుక్. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడు డైరెక్ట్ అడుగుతామో అప్పుడు కృష్ణుడు ఏమనుకుంటాడంటే, ఓహో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఎట్లా అంటే, ఇప్పుడు ధ్రువుడు కావాలి అన్నాడు, ఏంటి ధ్రువులు రాజ్యం కావాలి అని అడిగారు. సో నారదముని దేవి దేవతలను అడుగుమని చెప్పారు, ఒప్పుకోలేదు. నేను కృష్ణుడిని అడుగుతా అన్నాడు, కృష్ణుడిని అడిగారు, ధ్రువలోకం వచ్చింది. అంటే ధ్రువలోకం ఒకటే కాదు వచ్చింది, ఆ ధ్రువలోకాన్ని వైకుంఠం చేసేసారు. ఎందుకంటే ఈ ప్రపంచాలన్నీ నాశనం అయిన తర్వాత ధ్రువలోకం నాశనం అవ్వదు, అది వైకుంఠం. ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచం అంతా నాశనం అయ్యేటప్పుడు సూర్యుడు పైనుంచి కిందికి వస్తాడంట, భూమిలో వేడి కూడా పైకి వస్తుందంట. సో కింద మీద వచ్చేసరికి మధ్యలో ఉన్న మాడి మష అవుతారు. కొందరు ఋషీస్, కొందరు భక్తులు మాత్రము వాళ్ళ భక్తి అనే తపశ్శక్తితో వాళ్ళు వైకుంఠానికి వెళ్ళాలి కాబట్టి, సో వాళ్ళు డైరెక్ట్ గా ధ్రువలోకానికి వెళ్తారు. అంటే ఇదే ధ్రువుడు దేవి దేవతలను అడిగితే రాజ్యం వచ్చేది కానీ వైకుంఠం వచ్చేది కాదు. అంటే భగవంతుడు మనం కావాల్సింది అడిగినప్పుడు మన అర్హత చూసి ఇస్తాడు, దాంతో పాటు అది మాత్రమే కాదు దానికంటే మించింది కూడా ఇస్తాడు. అది అర్థం కావాలి అంటే కొంచెం మనకి బుక్ మీద నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఎట్లా అంటే, మా పాప 5 ఏళ్ళ పాప ఉంది, నాకు పేరు ధనిష్ట. తనకి నేను 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను అనుకోండి, ఆ పేపర్ని ఏం చేస్తుంది అమ్మాయి, చించి అవతల పడేస్తుంది. చాక్లెట్ ఇస్తే మహాప్రసాదంగా తీసుకొని తింటది. సో అక్కడ ఏంటి ప్రాబ్లం, మా పాపకి అంత అండర్స్టాండింగ్, అంత జ్ఞానం లేదు కాబట్టి చెక్ని చెక్గా అర్థం చేసుకోదు. సో ఇక్కడ భగవంతుడు కృష్ణుడు మనతో ఉన్న రిలేషన్షిప్ తెలియనప్పుడు దాన్ని సంబంధ జ్ఞానం అంటారు. 3 రకాల జ్ఞానాలు ఉంటాయి, సంబంధ జ్ఞాన్, అభ్యుదయ జ్ఞాన్, ప్రయోజన జ్ఞాన్. సో ఈ జ్ఞానాలు మనకు నాలెడ్జ్ లేనప్పుడు మనకి భగవంతుని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో అందుకే ప్రభుపాదులు ఏం రాస్తాడు అంటే, మై ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ కృష్ణ ఈస్ కాజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో మన అజ్ఞానం ఎందుకుంది, అజ్ఞానం అంటే మనకి భగవంతుడు కృష్ణుడి పైన కంప్లీట్ నాలెడ్జ్ లేనందువల్లే ఉంది కాబట్టి ప్రభుపాద అంత కష్టపడి బుక్స్ రాశారు. సో దేవి దేవతలు మీరు ఎగ్జాంపుల్స్ చూడండి, ఇప్పుడు రావణాసురుడు, లేకపోతే హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, ఎవరిని చూసినా వాళ్ళు ఎవరూ కూడా విష్ణుని ప్రార్థించలేదు, విష్ణుతో తపస్సు చేయలేదు. వాళ్ళు కూడా వేద జ్ఞానులే, రాక్షసులు మనకంటే బెటర్ యాక్చువల్ గా. వాళ్ళకి వేదాలు అంత జ్ఞానం తెలుసు, విష్ణు దేవుడు అని తెలుసు, కానీ ఇష్టం లేదు. నేను దేవుడు అవ్వాలనుకుంటున్నాను, కాంపిటీషన్ వచ్చేసింది. సో అందుకేమైంది, వాళ్ళని పూజ చేయకుండా శివుని వీళ్ళందరినీ చేశారు. ఇప్పుడు రావణాసుని రాముడు చంపేటప్పుడు రావణాసుడు కోరతాడంట శివుని రక్షించండి అని. శివుడు ఏమంటాడు, ఐఎమ్ సారీ, హీఈస్ మై బాస్ అంటాడు. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ దేవీ దేవతలనే పొజిషను, దేవి దేవతలు అనే పేరు ఇచ్చింది ఎవరు, భగవంతుడు కృష్ణుడు. ఇది ఎక్కడ రాసింది అని అడిగితే 10th చాప్టర్ లో 8వ శ్లోకంలో పరుపోటు చదివితే మీకు లైన్ గా ఉన్నాయి అన్ని పురాణాల నుంచి. ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళు ఓన్లీ భగవద్గీత భాగవతం చెప్తారు, మిగతాది ఏం చెప్పరు అంటారు. కానీ 18 పురాణాల్లో అన్ని పురాణాల్లో ఇది చెప్పారని రాశారు దాంట్లో. సో దేవి దేవతలు మన తపశక్తికి ఇస్తారు, వాళ్ళకి మనతో సంబంధము భగవంతుడు కృష్ణుడితో ఉన్న సంబంధం కాదు. ఈ సంబంధం వేరు. అంటే ఇప్పుడు షాప్ కీపర్ నాతో ఉన్న రిలేషన్షిప్, దేవి దేవతలు నాతో ఉన్న రిలేషన్షిప్, నాకు మా తండ్రితో ఉన్న రిలేషన్షిప్, నాకు కృష్ణుడితో ఉన్న రిలేషన్షిప్, అందుకే డిఫరెన్స్ ఉంటుంది. సో ఆన్సర్ చేశానా మాతాజీ, ఇంకా అడగాల దీంట్లో? చేశారు ప్రభుజీ. ఓకే. తర్వాత ఇంకొక క్వశ్చన్,
అడగండి. మనలో ఉండి మాట్లాడే వ్యక్తి ఎవరు? మన లోపల మనకు ఒకరు సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఈ వ్యక్తి ఎవరు ప్రభుజీ? ఎవరు అనుకోవాలి మనం? యాక్చువల్ గా కొన్ని పక్షులు ఉంటాయి. పక్షులు వాటి గూటి అవి టైంకి చేరుతాయి, ఎక్కతో దూరం వెళ్తాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి. జంతువులు మాట్లాడుకుంటాయి, జంతువులు కూడా ప్రేమ ఉంది. ఇదంతా ఎవరు అరేంజ్ చేస్తున్నారు? పిల్లోడు పుట్టిన వెంటనే నవ్వుతాడు లేదా ఏడుస్తాడు. ఎవరు నేర్పించారు స్మైల్ చేయటం పిల్లోడికి? పుట్టిన పిల్లోడికి పరమాత్మే చెప్తాడు. పరమాత్మ అన్ని విషయాలు మనకు చెప్తాడు. కానీ మన ప్రాబ్లం ఏంటి అంటే మనం ఆ మాట వినకుండా మన మనసు మాట వింటాం. సో మనసు మాట విన్నప్పుడు ఏమవుతుందంటే మనకి మనసు మాట్లాడుతుంది, బుద్ధి మాట్లాడుతుంది, పరమాత్మ కూడా మాట్లాడుతున్నాడు. సో మనకి ఎప్పుడైతే మనసు మాట వినేది అలవాటు అవుతుందో మనకి, అప్పుడు పరమాత్మ మాట వినము. అది ఎలా ఎలా తెలుస్తుంది మనకి తేడా? మనసు చెప్తుందా పరమాత్మ చెప్తున్నాడు ఎలా తెలుస్తుంది అంటే, మనకి పరమాత్మ చెప్పేటివన్నీ కూడా శాస్త్రంలో ఉన్న విషయాలు చెప్తాడు. శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న విషయాలు పరమాత్మ చెప్పరు. మన హృదయంలో ఆత్మ పరమాత్మ పక్కపక్కనే ఉంటారు. ఆత్మ మనమే. ఇదంతా బయట కవరింగ్. సో ఆ పరమాత్మ చెప్తా ఉంటే మనకు వినబడదు. ఏ విధంగా అంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీ ఇంట్లో పెద్ద సౌండ్ వినబడుతుంది అనుకో, లేదా నా ఇంట్లో పెద్ద సౌండ్ వినబడుతుంది అనుకో, నాకు మీ మాట వినబడదు. సో మన మనసులో ఇంద్రియ తృప్తి అనే ఒక ప్రోగ్రామ్ నడుస్తా ఉన్నది పెద్దగా. అది అరుస్తా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తెచ్చాను అనుకో, ఫ్రిడ్జ్ లో పెట్టాను అనుకోండి, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఇప్పుడు క్లాస్ చెప్తుంటే కూడా నాకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని వస్తా ఉంటది, తీసుకెళ్తా ఉంటుంది. ఆ టైంలో కృష్ణుడు చెప్తా ఉంటాడు, ఇగో ఇది చలికాలము, ఐస్ క్రీమ్ తినకు, మంచిది కాదు, వినబడదు. యాక్చువల్గా చెప్పేది పరమాత్మ, కానీ మనం వినేది ఆ మనసు మాట. సో మనసు మాట, మనసు ఎలా మాట్లాడుతుంది అంటే, మనసు ఎందుకు మాట్లాడుతుంది అంటే ఆత్మకే వస్తుంది మళ్ళీ విషయం, అంటే మనకే వస్తుంది. మనము ఇప్పుడు ఎట్లా అని మాకు తెలుసు కదా మన విషయం ఏంటంటే, మనకి ఇంద్రియ వస్తువు కంటే ఇంద్రియాలు స్ట్రాంగ్, ఇంద్రియాల కంటే మనస్సు స్ట్రాంగ్, మనస్సు కంటే బుద్ధి స్ట్రాంగ్, బుద్ధి కంటే ఆత్మ స్ట్రాంగ్, ఆత్మ కంటే పరమాత్మ స్ట్రాంగ్. ఒకవేళ ఆత్మ పరమాత్మ సేవ చేస్తా ఉంటే మిగతావన్నీ సైలెంట్గా ఉంటాయి. ఏ విధంగా అంటే, మీ ఇంట్లో కుక్ ఉంది అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను, అరుస్తా ఉంది, వద్దు అరవకు అంటే అది నా మాట విందు, మీ మాట వింటది. ఎందుకంటే మీరు పెంచారు కాబట్టి, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దట్. సో పరమాత్మ వీళ్ళందరికీ ఓనర్ కాబట్టి పరమాత్మ చెప్తాడు మనసు స్టాప్ అని. మనకి అదేంటది మన శిక్ష, భక్తి సిద్ధాంత ఠాకూర్ బుక్ రాశారు, మనః శిక్ష అని. సో మనసు మనం శిక్షించాలంట, శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలంట. సో ఏమని ట్రైనింగ్ ఇవ్వాలి? మనసుకి పరమాత్మ మాట వినాలని ట్రైనింగ్ ఇవ్వాలి. సో మన దాంట్లో మనసు మాట్లాడుతుంటది, బుద్ధి మాట్లాడుతూ ఉంటది, పరమాత్మ కూడా మాట్లాడతాడు. సో బేసిక్ గా మనం పరమాత్మ మాట వినాలి. ఆత్మకి ఇంద్రియ తృప్తి చాలా చేయాలని అనుకోండి, అప్పుడు మనసు మాట వింటది. ఆత్మకి పరమాత్మ సేవ ఎక్కువ చేయాలనుకుంటే పరమాత్మ మాట వింటది. ఈ విషయం తెలియజేయటానికి ఈ విషయం ఎలా తెలుస్తుంది మనకి, ఎట్లా చేయాలి, ఈ స్థితికి ఎలా రావాలి? ఎప్పుడైతే మనం దీక్ష తీసుకొని గురువు చెప్పిన ఆదేశం ఫాలో చేస్తామో, లేదా దీక్ష ఇవ్వకపోతే ప్రభుపాద మాట ఆదేశాన్ని తీసుకొని ఫాలో చేస్తామో, అప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతుంది, ఇది చెప్పేది ఎవరు అని. అప్పటిదాకా తెలియదు. సో డిడ్ ఐ ఆన్సర్ మాతాజీ? ఎస్ ప్రభుజీ. అదే ఆ డిఫరెన్స్ మనం కనుక్కోలేము. అదే ఇప్పుడు మనము మంచి ఆలోచన చేస్తున్నామా లేదా చెడ్డ, ఇది మనసు చెప్తాందా లేదంటే పరమాత్మ చెప్తున్నాడా అనే డిఫరెన్షియేషన్ మనకు అండర్స్టాండ్ కాదు. అది అవ్వాలంటే మనం ఆ నాలెడ్జ్ కాదే జ్ఞానం ఉండాలి మనకి, ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నప్పుడే మనం దీన్ని తెలుసుకోగలుగుతాం. కరెక్ట్. మనకి 7th చాప్టర్ భగవద్గీత పేరు చెప్పండి. 7th చాప్టర్ నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. ఆ చాప్టర్ మీకు మొత్తం తెలుస్తుంది. ఈ 7th చాప్టర్ అర్థమైతే మీకు ఈ డిఫరెన్షియేషన్ ఈజీగా అర్థమైపోతుంది. బాగుంటది భగవద్గీత ఇట్లా ప్రాక్టికల్ గా. భగవద్ విభూతి ప్రభుజీ, భగవత్ నాలెడ్జ్ విభూతి కాదు, విజ్ఞాన యోగం. అది జ్ఞాన విజ్ఞాన యోగం. 7th భగవద్ విజ్ఞానం. భగవద్ విజ్ఞానం అంటే నాకు ఇంగ్లీష్ ఎక్కువ అలవాటు. ప్రభుజీ ఒక్క క్షణం, మా అబ్బాయికి మీ అసోసియేషన్ ఇస్తారని చెప్పి వీడియో హరే కృష్ణ. నీ పేరేంటమ్మా?
భువన్ బ్రో. భువన్, ఏం చదువుతున్నావు? 6th బ్రో. 6th క్లాస్. జై. ఓకే. రోజు జపం చేస్తావా? చేయకపోయినా పర్లేదు, చేయకపోతే చేయలేదని చెప్పు, దాంట్లో ఏముంది. సో కానీ రోజు ప్రసాదం బాగా తినాలి. ఓకే. జై. హరే కృష్ణ. ఓకే, ధన్యవాదాలు సారీ ప్రభు. సౌజన్య మాతాజీ. థ్యాంక్ యూ. చెప్పండి సౌజన్య మాతాజీ. పర్లేదు పర్లేదు, సారీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుజీ. ఆ, ఇప్పుడు మనలోనే మనం మాట్లాడుకుంటాం కదా ప్రభుజీ, చెప్పుకుంటాం కొన్ని, నేను ఇట్లా ఉండాలా, ఇది నేను తప్పు చేస్తున్నాను లేదు కరెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇట్లా మనం ఇట్లా ఉండాలా అని చెప్పి, ఇది ఎవరికి చెప్పుకుంటాం ప్రభుజీ మనము? యాక్చువల్ గా టెక్నికల్ నాలెడ్జ్, ఇది టెక్నికల్ సబ్జెక్ట్ మీరు అడిగేదంతా. యాక్చువల్ గా ఏంటంటే ఆత్మ మాట్లాడుతుంది. నేను ఒక విషయం చెప్తాను. మీరు జీవితంలో ఇప్పటిదాకా ఒకసారైనా రసగుల్లా తిన్నారా? గులాబ్ జామున్ తిన్నారా? నేను తిన్నాను ప్రభుజీ. కానీ మీరు ఎప్పుడూ తినలేదు జీవితంలో. మీరు ఇంకా ఫ్యూచర్ కూడా తినలేరు. ఎట్లా అంటే మీరు మీరు ఆత్మ, ఓ మీరు ఆత్మ కదా. శరీరం తింటుంది, ఇంకా మీరు ఎక్కడ తింటున్నారు? కరెక్ట్. అంత జ్ఞానం ఇంకా అర్థమవుతుందా? రాలేదు రాలేదు ప్రభుజీ. ఆ, అది నాకు లేదు. ఆ, ఆ, భగవంతుడు ఇస్తాడు కొన్నిసార్లు. అయితే అంటే ఆ ఇప్పుడు క్రేన్ ఉంటుంది కదా, క్రేన్. ఒక మనిషి కూర్చుంటాడు, అది తీస్తా ఉంటది, అన్ని పనులు చేస్తా ఉంటది. సో ఆ విధంగా ఆత్మ ఏమి తినట్లేదు, ఏమి తాగట్లేదు, అసలు భౌతికమైన విషయాలు అసలు సంబంధమే లేదు. మీరు ఎప్పుడు తినలేదు, మీరు ఎప్పుడు నీళ్ళే తాగలేదు, మీరు ఎప్పుడు ఏం చేయలేదు, అసలు ఏం చేయలేదు అసలు. మీరంటే ఆత్మ కదా. అంటే ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఆత్మే మాట్లాడుతుంది, మీరే మాట్లాడుతున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఆత్మ ఏమనుకుంటుంది. ఇప్పుడు ఆత్మకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ ఇచ్చిండు కదా కృష్ణుడు. ఆత్మ కొన్నిసార్లు నేను ఈ గ్లాస్ అని అనుకుంటుంది, చాలా తక్కువ తెలివి ఉంటే. ఓకే, అంటే ఇంద్రియ వస్తువు. లేకపోతే ఇంద్రియాలు అనుకుంటది, నేనే ఇంద్రియం అనుకుంటది. లేకపోతే నేనే మనస్సు అనుకుంటది, లేదు నేనే బుద్ధి అనుకుంటది. కానీ నేనే ఆత్మ మాత్రం అనుకోదు. దాన్నే మాయ అంటారు, అజ్ఞానము అంటారు. లేకపోతే అజ్ఞానము మాయ నుంచి వస్తుంది కదా. సో అజ్ఞానము అంటే ఏంటి అర్థము అంటే అసలు నేను ఆత్మని నేను రియలైజ్ అవ్వటానికి మనకి భగవంతుడి కృప, మన ఎఫర్ట్ రెండు కావాలి. ఇప్పుడు నేను ఇందాక రాగానే దామోదర అష్టకం చదువుతున్నట్టున్నారు మీరు అందరూ. సో దాంట్లో 2 వేళ్ళు తక్కువైంది కదా కడుతుంటే. ఒకటి కృప, రెండోది భగవంతుడి కృప, ఇంకోటి మన ప్రయత్నం. సో మన ప్రయత్నం బాగుంటే కృష్ణుడు కృప కూడా వస్తుంది, అప్పుడు మనగా రియలైజ్ అవుతాం. సో మనం ఆత్మ మాట్లాడుతుంటది. కానీ ఇప్పుడు ఆత్మ కొన్నిసార్లు ఎట్లా చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పోలీస్ అనుకోండి, సడన్లీ మా భార్య పైన నేను ఎగురుతాను, తిడతాను, నేను పోలీస్ అంట. ఒకేసారి హరే కృష్ణ మాతాజీ అని డివోటీ అంట, నేనే. ఒకేసారి తండ్రిగా ఫీల్ అవుతా, ఒకసారి కొడుకుగా ఫీల్ అవుతా, ఒకసారి భర్తగా ఫీల్ అవుతా. ఆ విధంగా ఒక ఆత్మ అనేది కొన్నిసార్లు మనసు చెప్పింది నచ్చినప్పుడు మనసుతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు నచ్చినప్పుడు బుద్ధి చెప్పిన బుద్ధి మాట వింటది, నేను బుద్ధి అనుకుంటది. కొన్నిసార్లు నేనే మనసు చెప్తున్నాను అనుకుంటది, అంటే అది కూడా తెలియదు. అంటే బేసికల్ గా ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ అంటే ఆత్మది. ఒక చిన్న ఒక 2 ఏళ్ల పిల్లోని ఒక ఎగ్జిబిషన్ లో వదిలేసి మీరు వచ్చేసారు ఇంటికి, ఆడికి ఏ రేంజ్ లో కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ రేంజ్ కన్ఫ్యూజన్ ఉంటది. భయము, కన్ఫ్యూజన్, బాధ అన్ని మిక్స్చర్. సో అందుకు మనకి 3వ స్కందం భాగవతంలో చాలా డీటెయిల్స్ ఉంటాయి ఈ బాడీ గురించి. తర్వాత బాడీలో రకరకాల మహత్తత్వాస్ అని 24 ఎలిమెంట్స్ ఏముంటాయి, 5 రకాల ఇంద్రియాలు, 5 రకాల వర్కింగ్ సెన్సెస్. సో ఇవన్నీ ఉంటాయి దీంట్లో. చాలా టెక్నికల్ సబ్జెక్ట్. ఇంత టెక్నికల్ సబ్జెక్ట్ అసలు ప్రభుపాద రాశారు. ఇంత క్లారిటీ ఏ ఇన్స్టిట్యూట్ లో ఉండదు ఇంకా. సో కొన్నిసార్లు మనం మంచోళ్ళు అయిపోతాం, మనం పరమాత్మతోనే మాట్లాడతాం. కొన్నిసార్లు చాలా దారుణంగా అయిపోతాం, కొన్నిసార్లు అసలు ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాము అని.
మాక్సిమము మనము కృష్ణ కాన్షియస్ లో లేకపోతే గనక మనం పిచ్చోళ్ళమే. ఎందుకు? పిచ్చోడు అంటే ఎవరు మాతాజీ? నేను పిచ్చోడు అని వాడు తెలియదు. అవును. నేను ఆత్మ అని నాకు తెలియదు, నేను పిచ్చోడిని అని ప్రభుపాదు మ్యాచ్లెస్ గిఫ్ట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్ బుక్ లో రాస్తాడు స్టార్టింగ్ లో. మన అందరం పిచ్చోళ్ళమే అంటాడు. కృష్ణ కాన్షియస్ లేని వాళ్ళందరూ పిచ్చోళ్ళే అంటాడు. సో మాక్సిమం మనసుతోనే మాట్లాడతాం, ఎందుకంటే మనకి మనసుతోనే ఎక్కువ ఇష్టం, మన మనసు అంటే ఇష్టం, ఎందుకంటే మనసు మనం చెప్పింది తింటా ఉంటది కదా. యాక్చువల్గా మనసు చెప్పింది మనం వింటున్నాము, కానీ మనకేమనిపిస్తుంది అంటే మనం మనసు చెప్తా, మీకు అర్థమవుతుందా? మనసు చెప్పింది మనం వింటున్నాము, అవుతుంది. కానీ మనకేమనిపిస్తుంది అంటే నేను చెప్పింది మనసు వింటుందాం అనుకుంటాం. కొంచెం టెక్నికల్. చాలా తెలుసుకోవాలి ప్రభుజీ. మీరు చెప్పేది కూడా అంత క్లియర్ గా అండర్స్టాండ్ కావట్లేదు, అంటే ఇంకా నాలెడ్జ్ రావాలా. అంటే కొంచెం మీరు కొన్ని విషయాలు తెలుసు అనుకో కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడే స్టార్ట్ చేశాను ప్రభుజీ. ఓహో ఇనిషియల్ వెరీ స్టేజ్ లో నైస్. ఓకే ఉన్నాను. ఓకే సో ఓకే ఇప్పుడే స్టార్ట్ మంచిదే. చేశాను కాబట్టి ఇలాంటి డౌట్స్ వస్తా ఉన్నాయి. కానీ ఇది నేను చెప్పేటివన్నీ మీకు అర్థం అవుతాయి, చదువుతూ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అర్థం అవుతాను, తెలుస్తోంది, అంత క్లారిటీ రావట్లేదు నాకు. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ లాగా ఇప్పుడు నేను 10th క్లాస్ రీజన్ చెప్పేసా. అంటే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నాను కదా, నేను మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తో చెప్పట్లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది ప్రభుజీ. సో అందుకు అది మీకు అలా అనిపిస్తది, కానీ మీకు తెలుస్తుంది, చదువుతూ ఉంటే మీకు అర్థం అవుతుంది. కానీ అడగాలి క్వశ్చన్స్, అడగకపోతే మనకి ఇంకా డెవలప్ కాలేము. అడగాలి. ఏమంటారంటే పరీక్షిత్ మహారాజ్ క్వశ్చన్ అడగకపోతే భాగవతం వచ్చేది కాదు, అర్జునుడు క్వశ్చన్ అడగకపోతే భగవద్గీత వచ్చేది కాదు. సో మన జీవితాల్లో కూడా భగవద్గీత భాగవతం రావాలంటే మనం అడగాలి. ఇంకొక టైం ఉందో లేదో ఇంకెవరైనా అడుగుతారేమో. నాకు టైంతో ప్రాబ్లం లేదు, మీకు మాతాజీ అడగాలి, చెప్పాలి. శ్రీనిధి మాతాజీ. ఇప్పుడు మనకు అద్వైతము, తర్వాత ద్వైతము, విశిష్ట అద్వైతము, ఇట్లా ఫస్ట్ బుద్ధ భగవానుడు వచ్చాడు, తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చారు, ఒక్కొక్కటి మనకి క్లియర్ చేస్తా రావడము. ఇప్పుడు మనము కన్ఫ్యూజన్ స్టేట్ లో పడిపోయినాం కదా ప్రభుజీ, ఇది ఫాలో అవ్వాలా అది ఫాలో అవ్వాలా అనేసి. తర్వాత మళ్ళీ రామానుజాచార్యుల వాళ్ళు వచ్చారు. ఇట్లా ఇప్పుడు మనం ఏది కరెక్ట్ గా ఫాలో అవ్వాలా అనే కన్ఫ్యూజన్ స్టేట్ లో మనల్ని ఎందుకు పెట్టినట్టు? ఒకేసారి కరెక్ట్ ఏదో అది భగవంతుడు పంపించి వాళ్ళతో మనకు చెప్పించి నిండొచ్చు కదా అని నా డౌట్ ప్రభుజీ. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తే మీకు అర్థం కాలేదు అన్నారు కదా, అందుకే భగవంతుడు రకరకాల వాళ్ళకి రకరకాల విషయాలు చెప్పారు. ఇప్పుడు నేను అంటాను ఐఏఎస్ టాప్ మోస్ట్, ఓన్లీ ఐఏఎస్ కాలేజే ఉండాలా, చిన్న చిన్న డిగ్రీ కాలేజీలు ఎందుకు ఉన్నాయి? అందరు ఐఏఎస్ చేయలేరు కదా మరి. అంటే ఇంకా వాడు ఏం చదవకూడదు, ఇంకా వాడు డబ్బులు సంపాదించడం చచ్చిపోవాలా మరి? కాదు కదా, వాడికి ఒక ఆప్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు తల్లి, మీకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వండుతారు, కానీ మీకు నచ్చింది వండరు, లేదా ఒకే పిల్లడు ఉద్దేశించి వండరు. సో మీకే అంత ఆలోచన ఉన్నప్పుడు భగవంతుడు ఎంత ఆలోచిస్తారు? కానీ కంక్లూజన్ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షేషై మా శుచర్, నన్ను శరణు అంతే అన్న ఉదయం చెప్పారు కదా. కంక్లూజన్ ఇస్ దేర్. నేను కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? డౌట్లు ఉన్నాయి. ఎందుకు డౌట్స్ ఉన్నాయి? నా మెంటాలిటీ ఒక విధంగా ఉంది, మరి ఆ మెంటాలిటీకి అలాంటి సబ్జెక్ట్ ఉండాలి కదా. మరి ఫాలో చేయాల్సింది ఏంటి? చైతన్య మహాప్రభు చెప్పింది. చెప్పిందే మనం ఫాలో చేయాలి. ఏం చెప్పారు ఆయన? సేమ్ అండ్ డిఫరెంట్. ఇప్పుడు పువ్వు ఉంది, పువ్వులో సువాసన ఉంది, సువాసన ఎక్కడుంది? పువ్వు లోపల ఉందా, పువ్వు బయట ఉందా? పువ్వు నుంచి వస్తా ఉంది. లోపల ఉందా బయట ఉందా? ఒకవేళ మీరు పువ్వు లోపల ఉంది అన్నారు అనుకో, నాకు బయట రాకూడదు వాసన. బయట ఉంది అన్నారు అనుకోండి, అందులో అయిపోవాలి మరి వాసన, అందులో కంటిన్యూగా ఉంది. అంటే ఇప్పుడు వాసన వేరు,
అంటే వాసన ఇప్పుడు ఎక్కడుంది? సుగంధం ఎక్కడుంది? లోపల ఉందా బయట ఉందా అంటే లోపల ఉంది, బయట ఉంది. సైమల్టేనియస్లీ సేమ్ అండ్ డిఫరెంట్. అంటే అంటే ఎట్లా అంటే భగవంతుడి ఎనర్జీస్ భగవంతుడితో ఒకటి కూడా, భగవంతుడితో ఒకటి కాదు కూడా. ఇది ఫిలాసఫీ, సిద్ధాంతం. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడి మాయ, భగవంతుడి శక్తే. భగవంతుడి కృప, అది కూడా భగవంతుడి శక్తే. రెండు మాయలు ఉంటాయి, మహామాయ, యోగమాయ. మహామాయ నరకానికి తీసుకెళ్తుంది, యోగమాయ గోలోకానికి తీసుకెళ్తుంది. రెండు కృష్ణుడి శక్తే. ప్రభుపాద ఎగ్జాంపుల్ ఇస్తారు, ఫ్రిడ్జ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ అదే చల్లగా ఉంచుతుంది, హీటర్ లో వచ్చే ఎలక్ట్రిసిటీ అదే కానీ వేడిగా ఉంచుతుంది. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వేడిదా చల్లదా అంటే ఎలక్ట్రిసిటీ వేడి చల్లదు లేదు. మనం మనం దేని యూజ్ కనెక్ట్ చేసే మెషిన్ బేస్ చేసుకుని ఉంటుంది. నేను బద్ధజీవ అనుకో, నాకు మహామాయ ఇంపాక్ట్ ఇస్తుంది. నేను శుద్ధ భక్తుడిని అనుకో, నాకు యోగమాయ ఎఫెక్ట్ ఇస్తుంది. డివైస్ ఏంటి, నేనేంటి, నా చేతనం ఏంటి. సో మనం అందుకు ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఇప్పుడు కృష్ణ కాన్షియస్ ఎలా అవ్వాలి, డెవలప్ అవ్వాలని చూస్తే ఆటోమేటిక్ గా దానికి సంబంధించింది వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ ఉద్యోగం చేయాలి, నాకు కన్ఫ్యూషన్ ఉంది అంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు నచ్చింది నేను చదువుకుంటే నాకు కావాల్సిన ఉద్యోగం నాకు వస్తుంది, అంతే కదా. నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఏం చేయాలి అంటే నేను ఏది చదివితే అది వస్తుంది, అలాగా. సో అందుకు మనం ఫాలో చేయాల్సింది ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్పిన ప్రతి ఒక్క ప్రిన్సిపల్ ఫాలో చేయాలి. అదే పర్పస్. మన ఇస్కాన్ స్థాపించింది రాధాకృష్ణుడి కోసం కాదు, మనం జపం చేసేది కూడా రాధాకృష్ణుడి కోసం కాదు, మన కీర్తన చేసేది కూడా రాధాకృష్ణుడి కోసం కాదంట. మనం అంతా ఇదంతా చేస్తే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు కోసమే. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు చేయమని చెప్పారు కాబట్టి చేస్తున్నారు. మన గౌడియ పరంపర అంతా వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నారు. అటు ఇంకా ఇది హై అయిపోతుంది మీకు ముందుకెళ్తే, కానీ ఇది విషయం. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. మీకు సమయం హరే ఉంటే కృష్ణ. అడగమని చెప్తాను ప్రభుజీ. నా దగ్గర అయితే సమయం ఉంది, మీరు చూడండి. హరే కృష్ణ. ఇంకా భక్తులు ఎవరైనా ప్రభుజీ సందేహాలు ఉంటే అడగండి. ఇందాక అరుంధతి మాత జాయిన్ అయ్యి వెళ్ళారు, వాళ్ళ అమ్మాయికి ఏదో ఎంసెట్ సంథింగ్ రీసెట్ ఏమో చూడాలని. హరే. ఓహోహో, ఓకే. ఇంకెవరైనా అడుగుతారా భక్తులు? మీకేమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు చెప్పిన అంశాలు కానీ మీకు ఏదైనా కొత్తగా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ. హరే కృష్ణ. ఒక్క నిమిషమా లైన్ చేసుకొని ఫోన్ చేయి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామములు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇందాక చంద్రలేఖ మాతాజీతో చెప్పారు కదా ప్రచారం చెయ్యొద్దు అని, మరి అది ఎలా? ఇస్కాన్ అంటే ఆచార ప్రచారం అంటారు కదా. ప్రచారం చెయ్యొద్దు అని చెప్పలేదు, చెయ్యమని చెప్పా. మీరు చెయ్యొద్దు ఏదో అన్నారు. అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇక్కడ, ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను అనుకో, వాళ్ళు వినరు. ఇప్పుడు నేను కృష్ణ అయిన తర్వాత మా అమ్మగారికి చెప్పాను, మా అమ్మ ఏమని తెలుసా, నాకే పుట్టి నాకే చెప్తావారా అని. ఎక్కదు. ఎందుకంటే నేను చిన్నవను చూస్తుంది, నా నెగటివ్స్ అన్ని తెలుసు. నేను ఒక పాజిటివ్ చెప్తే ఆ ముందైతే ఇది చెయ్యి అంటది, నీకు ఇదే రాదు అదేం చేస్తావురా నువ్వు అంటది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం ప్రచారం చేయకూడదు, కానీ ప్రచారం చెయ్యాలి. ఎలా చేయాలి? మన వ్యవహారంతో చేయాలి, మాటలతో కాదు. యాక్చువల్ ప్రచారం అనేది మాటలతో కాదు, వ్యవహారంతోనే ప్రచారం చేయాలి. మాటలు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు చిలుకగా నేర్పించాను అనుకో భాగవతము, ఒక 5-6 సంవత్సరాలు చెప్పలేదా అండి? నాకంటే బాగా చెప్పుద్ది. మాటలు ఎవరైనా మాట్లాడగలుగుతారు, చేతల్లో చూపించాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎన్నో విషయాలు, ఇది నేను ఇప్పుడు బాగా అనిపిస్తుంది, అందరూ చప్పట్లు కొడతారు, నాకు బాగా అనిపిస్తుంది, మాలలు వేసేస్తారు, అంత బాగుంటది. కానీ క్లాస్ అయిన తర్వాత కానీ ప్రభుపాద ఏం చెప్తారంటే, వ్యాసాసనంలో కూర్చున్నప్పుడు కాదంట మొదలయ్యేది ప్రచారం, క్లాస్ అయిపోయిన తర్వాత మొదలవుతుందంట అసలైన ప్రచారం.
నేను క్లాస్ చెప్పాను, ఒక డివోట్ వచ్చి క్వశ్చన్ అడిగాడు, నోరు మూసుకొని పోరా బాబు నీకేం తెలీదు, నీకు చెప్పిన అర్థం కాదు అన్నాను అనుకో, వృధానే, ఇంతకు ముందు క్లాస్ చెప్పిందంట వృధా అయిపోతుంది. వృధా అయిపోయింది, వ్యవహారం లేదు కదా. అదే నా వ్యవహారం అవును. మంచిగా ఉంది, నాకు ఏం రాకపోయినా నేను నచ్చుతాను జనాలకి. సో మన ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఎవరి దగ్గరైనా కానీ మనం వ్యవహారంతోనే గెలవగలం. కానీ టైం పడుతుంది, టైం పట్టేది ఏదైనా మరి గొప్ప విషయాలు టైం పడతాయి కదా. ప్రభుజీ. సో వ్యవహారంతో చూపించాలి, మాటలతో కాదు. అదే నా ఉద్దేశం. ప్రభుజీ. ఇంకా ఇంకేమైనా ప్రశ్నలు? మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. మీ దేశం మీకు కనబడండి ఒకసారి, మీ దర్శనం ఇవ్వండి. శ్రీవాణి మాతాజీ. అచ్చా, శ్రీవాణి మాతాజీ చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యంలోకి రావట్లేదు అంటే దానికి కర్మ సిద్ధాంతం ప్రకారంగానే వస్తారా, లేకపోతే పాపం పుణ్యం అనేది పాపం క్షీణిస్తేనే చైతన్యంలోకి వస్తారా, లేకపోతే ఈ చైతన్యంలోకి రావడానికి కర్మకు బేస్ ఉంటుందా ప్రభుజీ? అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి చిన్న వయసులోనే దేవుడికి భక్తి చేయడం అనేది వస్తుంది, అదే టైం కొంతమందికి 60-40 ఏళ్లకు భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది తెలుస్తుంది. అంటే అయ్యో మరి నేను ఇంత చిన్న వయసులో నాకు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దానికి కర్మ వల్లనే ఈ సమయంలో వచ్చిందంటారా? దేనికి కారణం ఏంటి? కర్మతోటే పోల్చుకోవచ్చా? అఫ్ కోర్స్ కర్మ అనేది ఎఫెక్ట్ గ్యారంటీ ఉంటది, అదే మెయిన్. కానీ ఎట్లా అంటే ఇది కూడా ఇప్పుడు పాపం అనేది తీసేస్తాడు భగవంతుడు, అది ప్రాబ్లం కాదు. నేను చాలా పాపాత్ముడిని, చైతన్య మహాప్రభు ఏం చెప్పాడంటే ఎవరైతే చాలా పాపాత్ములు ఉంటారో చూడు వాళ్ళనే ఫస్ట్ పిలుస్తా, ఉమెన్ హంటర్స్ రండి, తాగుబోతులు రండి, డ్రగ్ అడిక్ట్స్ రండి, వాళ్ళకే ఫస్ట్ కృపిస్తాడు. కానీ ఒకరికి ఇవ్వడంట, అసలు ఇవ్వడు. ఎవరంటే డూప్లిసిటీని ఏమంటారు తెలుగులో? డూప్లిసిటీ అంటే ఏంటంటే లోన్ ఒకటి బయట ఒకటి, కపటత్వం. కపట స్వభావం. కపట స్వభావం ఉన్నోడు పాపాత్ముడి కంటే దారుణం. సో కపట స్వభావం ఉన్నవాడికి కృష్ణుడు కృప రాదు. కానీ ఒకవేళ నేను చెడ్డవాడిని, నేను చెడ్డవాడిని, నాకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అందరికీ చెప్పలేకపోయినా కనీసం కృష్ణుడి కింద చెప్పచ్చు కదా. కృష్ణ గారు ఒప్పుకున్నాను అనుకో, సరే వీడు ఒప్పుకున్నాడు, హెల్ప్ చేస్తాడు, సింపుల్ గా ఉంటాను. వైష్ణవత హి సరళత, భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పారు. ఎవరైతే సరళంగా ఉంటారో, సింపుల్ గా ఉంటారో వాళ్ళే వైష్ణవులు. అంటే ఇప్పుడు ఏంటి మాతాజీ, ఇప్పుడు చెప్పులు లేకుండా నడవాలా, లిప్స్టిక్ పెట్టుకోకూడదా అంటే ఏంటి అర్థం? సింప్లిసిటీ అంటే ఏంటి? సింప్లిసిటీ అంటే నా గురించి నేను తక్కువ అనుకోవటం కాదు, కృష్ణుడు గురించి ఎక్కువ తెలుసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నేను అంటాను, నేను చాలా చెడిపోయినోడిని మాతాజీ, నేను చాలా పాపాత్ముని, అధముణ్ణి అంటాను. ఎవరి గురించి అంటున్నాను? నా గురించి అంటున్నాను. నేను చాలా మంచోడిని, గ్రేట్, నేను చంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి అంటున్నాను, అది కూడా నా గురించే మాట్లాడుతున్నాను. నా గురించి కాదు మాట్లాడాల్సింది, కృష్ణుడి యొక్క నామము, రూపము, గుణము, లీల. భగవంతుడి కృష్ణుడి గురించి నామం, రూపం, గుణం, లీల ఎక్కువ మాట్లాడేవాడు సింపుల్ సిటీ ఫాలో చేస్తున్నట్టు అని భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పారు. అలాంటి వాళ్ళకి కర్మ ఏదున్నా కానీ పోతుంది. కపట్వ అదేంటన్నారు కదా, కపటం పోతుంది, డూప్లిసిటీ పోతుంది. కానీ నేను భక్తి చేస్తున్నాను 10 మందికి చూపించడానికి, సేవ చేస్తున్నాను 10 మందికి చూపించడానికి, లోపల ఫీలింగ్స్ ఏం లేవు భగవంతుడి పైన, స్టార్టింగ్ లో ఓకే, నేను జీవితాంతం అలాగే ఉంటా అంటే నాట్ ఓకే. అంటే ఒక కారణం అది డూప్లిసిటీ ఉంటే రాదు, భక్తిలో రాడు ఎవడైనా కానీ, ముసలోడైనా రాడు. రెండో కారణం ఏంటి అంటే భోగైశ్వర్య ప్రసక్తానం, ఇంద్ర తృప్తి చాలా చెయ్యాలి అనుకున్న వాడికి కృష్ణుడు ఇంద్ర తృప్తే ఇస్తాడు, భక్తి వాడు. నేను చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, మీరు చూడండి బుక్ డిస్ట్రిబ్యూషన్కి ఎప్పుడైనా వెళ్ళారా, ఏమైనా ఇస్తే నాకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటారు.
ఎందుకు 200 రూపాయలు ఇక్కడ ఇష్టం కంటే అక్కడ ఇస్తే ఇంకేదో ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటాడు. సో ఇంద్రియ తృప్తి ఎక్కువ చేయాలనుకున్నవాడు కూడా భక్తి అంటదు, కష్టం. సో మరి ఇప్పుడు ఇంద్రియ తృప్తి ఆల్రెడీ ఉంది, మరి ఇప్పుడు ఏం చేయాలి? నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అడిగి మనకి గురువు కావాలి అనాలి. ఎందుకంటే నిత్యానంద ప్రభు ఇస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గురు. సో నిత్యానంద ప్రభు గురువుని ఇస్తాడు, మీకు నేర్పిస్తాడు. శిక్ష గురు అయి ఉండొచ్చు, దీక్ష గురు అయి ఉండొచ్చు. వాళ్ళు వచ్చి మీకు నేర్పిస్తారు, ఆ ఇంద్రియ తృప్తిని తగ్గిస్తారు. అప్పుడు మీకు కృష్ణుడి భక్తి పెరుగుతుంది. సో డూప్లిసిటీ, ఇంద్రియ తృప్తి ఉంటే గనక కష్టం. మిగతావన్నీ తీసేస్తాడు భగవంతుడు. పాపం తీసేస్తాడు, పుణ్యము తీసేస్తాడు. ఎందుకంటే ఒకవేళ కృష్ణుడే అన్ని చేసేయాలి అనుకుంటే కనుక, బలవంతం చేయాలనుకుంటే అసలు ఇక్కడ రానిచ్చేవాడే కాదు. ఇక్కడ పిస్టల్ పెట్టేసి నువ్వు భక్తి చేస్తావా చేయవా అని నేను చేయించేసేవాడు, నేను ఆడే ఉండేవాడిని గోలోకంలో. కానీ అది కాదు, తను ఫ్రీడమ్ ఇస్తాడు. ఇప్పుడు మీరు కూడా మీ పిల్లల్ని భయపట్టించి ప్రేమించలేరు కదా, ఫ్రీడమ్ ఇచ్చే ప్రేమించగలుగుతారు. అట్లా ఫ్రీడమ్ ఇచ్చాడు కృష్ణుడు మనకి. ఆ ఫ్రీడమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, కృష్ణుడు ఒడ్డు నా ఫ్రీడమ్. నేను బయట ఒక విధంగా ఉంటా, లోపల ఒక విధంగా ఉంటుంది, నా ఇష్టం. సో ఈ రెండు విషయాల దగ్గర మనకి రాదు కృప. అది విషయం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకొక చిన్న క్వశ్చన్ అడగండి అడగండి. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం యూత్ అది వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లేకనా లేకపోతే ఎట్లనో ఇన్ కేస్ సూసైడ్ చేసేసుకుంటున్నారు. దానికి కారణం వారిని పెంచిన తల్లిదండ్రులదంటారా లేకపోతే వారి కర్మ ప్రకారం? మెయిన్ కారణం సరైన పెంపకం లేక, వాడికి మంచి చైతన్యం ఇవ్వలేక నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు ఉండిపోవచ్చా? అసలు దేనికి కారణం? ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం ప్రభుజీ? మంచి ప్రశ్న. విషయం ఏంటంటే తండ్రులు మంచి చెప్తారు కానీ మంచి చెయ్యరు అనుకో వ్యవహారంలో, పిల్లోడు అది తీసుకోడు. నువ్వు సిగరెట్ తాగద్దురా నేను అంటాను, నేను తాగుతా, తీసుకోడు. అంటే తల్లిదండ్రులకి ఏదైతే కావాలో పిల్లల దగ్గర అది వాళ్ళు చేస్తూ ఉండి చూపించాలి ఎగ్జాంపుల్ గా. అందుకే ఏమంటారు అంటే బెస్ట్ గిఫ్ట్ ఎవరికైనా ఏమైనా ఇవ్వచ్చు అంటే కనుక ఏమి ఇవ్వచ్చు తెలుసా? యువర్ ఓన్ ఎగ్జాంపుల్. మీరు అది ఫాలో చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం అనేది అది బెస్ట్ గిఫ్ట్ ప్రపంచానికైనా, ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇప్పుడు 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 నేను చెప్తాను, ఇక్కడ మా సెంటర్ లో ఇక్కడ డివోటీస్ తల్లిదండ్రులు జపం చేయట్లేదు, చెప్పండి మీరు జపం చేయట్లేదు, మీరు చెప్పండి అని నాకు చెప్తారు. వాళ్ళ పిల్లలకి నేను చెప్పాలంట. నేను అడుగుతా, మీరు చేస్తున్నారా? నాకెక్కడ టైం కుదురుతుందండి, మేము చేయం అసలు అంటారు. మేము వాళ్ళ చేస్తాను మరి. సో తల్లిదండ్రులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పిల్లల దగ్గర అది వాళ్ళు చేస్తూ ఉండాలి. అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు, విని కాదు, చూసి. మీరు కూడా అంతే, నేను కూడా అంతే, అందరూ అంతే కదా. సో అక్కడ తల్లిదండ్రుల నెగటివ్ ఉంది, వాళ్ళ పెంపకం దెబ్బ ఆ తప్పు ఉందంటే అది ఉంది. రెండోది, వాళ్ళు అలాంటి భక్తి చేసే ఎన్వైరన్మెంట్, ప్రేమించే ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ఎన్వైరన్మెంట్ ఇచ్చేంత వరకే, దానికి మించి ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే నేను అంటాను కదా, నా కొడుకుని నేను పుట్టించాను అంట. మనం ఎవరిని పుట్టించలేమండి. నేను పుట్టించగలిగితే 60 ఏళ్ళకి 70 కూడా పుట్టించాలి. ఒకళ్ళు పుట్టించే శక్తి ఉంది అంటే చచ్చిపోకుండా ఆపగలిగే శక్తి కూడా ఉండాలి మరి నాకు. రెండు లేవు కదా. అంటే అర్థమైంది, నేను పుట్టించట్లేదు, కృష్ణుడు పుట్టిస్తున్నాడు, నేను కాదు. నేను ఒక మాధ్యమం అంతే, ఒక మధ్యవర్తిని అంతే. సో భగవంతుడు పుట్టిస్తున్నారు వాళ్ళకి, నేను పుట్టించట్లేదు. నేనేంటి, మనకి ఓనర్ కాకుండా ఇన్ఛార్జ్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఇన్ఛార్జ్ లేదా ఇన్ ఓనర్షిప్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఎట్లా అంటే బ్యాంకులో మీరు పని చేస్తున్నారు అనుకో, నేను 1 కోటి రూపాయలు తెచ్చి మీకు ఇచ్చా, మీరు మేనేజరు, మీరు ఆనందపడరు. ఎందుకు ఆనందపడరు? డబ్బులు మీకు కాదు ఇచ్చింది, నా అకౌంట్లో వేసుకున్నా. మీరు ఓన్లీ అది ఇన్ ఓనర్షిప్ మాత్రమే, ఇన్ఛార్జ్ మీరు అంతే, మీకేం ఇవ్వలేదు. నేను తీసుకున్నా మీరు బాధపడరు, నేను ఇచ్చినా మీరు ఆనందపడరు. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా అలాగే ఉండాలి కూడా. వీళ్ళు కృష్ణుడు ఫ్యామిలీ,
వాళ్ళు కృష్ణ కాన్షియస్ లో ఉండటానికి, లేదా ఈ భౌతిక ప్రపంచాన్ని డీల్ చేసే కెపాసిటీ పాజిటివ్ ఉండటానికి వాళ్ళు ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, వాళ్ళ స్వభావంతో, వాళ్ళ వ్యవహారంతో. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక మోటివేషన్ స్పీకర్ ఉంది, ఒక ఆమె అద్భుతమైన స్పీకర్, పేరు మర్చిపోయా. ఆమె ఏం చెప్పిందంటే, ఆమె చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్లో ఎన్నో కాంపిటీషన్స్ అటెండ్ అయ్యేది. ఆ కాంపిటీషన్స్ అన్ని అటెండ్ అయ్యి ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి తినేటప్పుడు వాళ్ళ నాన్నకి చెప్తుంది, నేను ఫస్ట్ వచ్చాను ఈ గేమ్ లో. వాళ్ళ తండ్రి, అవునా, ఓకే, మంచిది. ఇంకేమైంది, దాంట్లో కూడా ఫస్ట్ వచ్చాను, దీంట్లో సెకండ్ వచ్చాను, నేను థర్డ్ వచ్చాను, ఓకే, బాగుంది. ఇంకేమైంది అంటే అప్పుడు కూతురు ఏమంటది అంటే, నేను ఈ రన్నింగ్ రేస్ లో పడిపోయాను, ఓడిపోయాను అని అంటది. ఓ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పు ఏమైంది, ఎలా పడిపోయావు, ఎలా అనిపించింది నీకు? ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. అదేంటి నాన్న, నేను ఫస్ట్ వచ్చానంటే నా ఆనందం కనబడలేదు, ఓడిపోయానంటే ఆనందం కనబడింది ఏంటి అంటది. ఓడిపోవడం చాలా మంచిది అమ్మాయి, ఓడిపోతేనే నువ్వు పెరుగుతావు, ఆల్రెడీ గెలిచేసావు, ఫస్ట్ వచ్చేసావు, ఇంకేంటి నువ్వు ఇంకేం నేర్చుకుంటావు దాంట్లో? ఫెయిల్ అయ్యావా, నువ్వు ఎక్కడెక్కడ, ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యావు, ఎక్కడెక్కడ బాధ అయింది, నువ్వు ఎవరిని ఓడించలేకపోయావు, ఇలా అడిగేవాడు. అలా విని 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 ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద మోటివేషనల్ స్పీకర్ అయిపోయింది. ఆమెకి ఓటం అనేది అసలు బాధపడే విషయమే కాదు అనుకుంటుంది ఆమె. అది మరి తండ్రి యొక్క కంట్రిబ్యూషనే కదా. మనం ఏం చెప్తాం, నువ్వు ఫెయిల్ అయిపోయావా, నీ జీవితం వేస్ట్, వాడు చూడు ఎంత మంచోడు, వీడు చూడు ఎంత మంచోడు. ఇలా నేను ఉండి నా కొడుకుని కంపారిజన్ చేసి బాధ పెట్టి క్షణం ఇబ్బంది పెట్టిన తర్వాత వాడు చచ్చిపోక ఇంకేమవుతాడు, వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. నేను ప్రతిసారి కంపేర్ చేసినప్పుడల్లా చచ్చిపోయాడు వాడు. వాడికి ఎప్పుడు సపోర్ట్ ఇచ్చా నేను? ఎప్పుడు ఇవ్వలేదు. వాడికి ఏమనిపిస్తుంది, బయట ప్రపంచంలో ఎలా ఉన్నారో నా తండ్రి కూడా అలాంటివాడే, మా తల్లి కూడా అలాంటిదే, నేను ప్రపంచాన్ని ఓడించలేను, మా తల్లిదండ్రులని సాటిస్ఫాక్షన్ చచ్చిపోతాడు. అయ్యో కృష్ణ. అందుకు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్, వీడు నా వాడు నాది అనే కాన్సెప్ట్ నుంచి బయటపడాలి ఫస్ట్. అది ఉన్నప్పుడే మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మిమ్మల్ని తిట్టగలుగుతానా? మీరు నన్ను తిట్టగలుగుతారా చెప్పండి వెంటనే? మీరు తిట్టగలుగుతారా నన్ను ఇప్పుడు వెంటనే ఏదైనా విషయంలో? లేదు ప్రభు. ఎందుకు తిట్టలేరు చెప్పండి? అంటే సొంత వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాం కనుక వాళ్ళని తిట్టడానికి ఆస్కారం వస్తుంది. విషయం ఏంటంటే, ఇతను ఒక డివోటీ, సీనియర్ డివోటీ అని ఒక మైండ్ సెట్ లో ఉన్నారు మీరు. ఇతని గురించి మనకేం తెలియదు, మనకెందుకు, అవసరం లేదు. మీరు ఒక 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 దాన్ని ఏమంటారు ఒక బార్డర్ గీశారు. నేను మిమ్మల్ని ఏం అనలేదు, మీరు కొత్త వాళ్ళు ఏమైనా తిడితే మీరు ఏమైనా బాధపడి భక్తి మానేస్తే, నేను ఒక గీత గీసుకున్నాను, నా వైపు గీత గీసుకున్నాను, మీ దగ్గర గీత గీస్తాను. ఆ మాతాజీ అది పర్సనల్ విషయాలు మాతాజీ నేను అది మాట్లాడలేను, చెప్పలేను. అలాగా మనము మన పిల్లల దగ్గర కూడా ఒక గీత గీయాలి. ఆ గీతలు గీయకపోతే భగవద్గీత అర్థం కాదు. అది. సో ఇది చాలా సెన్సిటివ్ పాయింట్స్. ఇంకోటి, ఇప్పుడు ఇంకో కారణం ఏంటంటే, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అనుకో, మీరే మీ పిల్లల ముందే నా పిల్లలు ఇలాంటి వాళ్ళు అండి, నా మంచిగా చేయరండి, వీళ్ళు వేస్ట్ అండి, అలాదండి ఇదండి నాకు చెప్తారు. నేను అవునా అంట. ఆల్రెడీ చూసే చచ్చిపోయాడు వాడు ఆల్రెడీ లోపల. మీరు మీరు చెప్పండి అంటే, ఇప్పుడు తల్లే అంటుంది నేను చెప్తే వినట్లేదండి ప్రభుజీ మీరు చెప్పండి అంటే అర్థం ఏంది? మీరే ఫిక్స్ అయిపోయారు మీ మాట వినరు అని. అంటే అప్పుడు వాడు ఫిక్స్ అవుతాడు. ఏం ఫిక్స్ అవుతాడు? నా తల్లి నా మీద కాన్ఫిడెన్స్ లేదని చెప్పి. ఇన్ని ఉన్నప్పటికీ కూడాను మనం ఒక విషయం గమనించాలి, మనము తప్పులు ఇప్పుడు ఇదంతా నేను ఒక సైడ్ చెప్పి ఇంకో సైడ్ చెప్తా. తల్లిదండ్రులు అంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడాను పిల్లలు ఏమైనా అటు ఇటు చేసుకోవచ్చు. అది కూడా ఉంది కదా ఆప్షన్. అన్ని తప్పులు తల్లిదండ్రుల మీద ఉండదు, అన్ని తప్పులు పిల్లల మీద ఉండదండి. అంటే మంట రావాలి అంటే పొగ ఎప్పుడు వస్తుంది? మంట ఉంటేనే వస్తుంది. అట్లా ఇప్పుడు
పిల్లోడి మెంటాలిటీ సరిగ్గా లేదనుకో, వాడు అండర్స్టాండింగ్ లేదు, వాడు అన్ని నెగిటివ్ గా తీసుకుంటుండ అనుకో, వాడు నెగిటివ్ డెసిషన్ తీసుకుంటాడు. కానీ ఐదర్ ఆఫ్ ద కేసెస్ ప్రభుపాదని అడిగారు, మీకు ఇంత ఇబ్బంది అవుతుంది కదా, మీకు బాధ అవ్వట్లేదా, ఆరోగ్యం పాడైపోతుంది అంటే ఏమన్నారంటే, ఈ శరీరం ఉన్నదే మాయం అయిపోవటానికి అని చెప్పాడు. ఉమ్, ఈ శరీరం ఉన్నదే మాయం అయిపోవటానికి, దాంట్లో భయపడాల్సింది ఏంటి, బాధపడాల్సింది ఏంటి అన్న. పైగా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలా మన ఇంట్లో ఎవరైనా చనిపోతున్నారు, లేదా పక్కనున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు చనిపోతున్నారు ఇలాంటి విషయాలు ఉంటేనే మనకి ఈ ప్రపంచం ఎంత టెంపరీ, ఈ ప్రపంచం ఎంత, మనం ఈ రాంగ్ ప్లేస్ లో మనం ఉన్నామని రియలైజ్ అవుతాం. నేను ఇంత కష్టపడి ఇంత చేసి అంత వదిలేయాలి మాతాజీ. ఉమ్, ఇదేంటి అసలు, ఇది తెలివి తక్కువ పని కాకపోతే ఇంత అంత కష్టపడి వదిలేయటం ఏంది, ఎందుకు వదలాలి భగవంతుడా? అప్పుడు కదా భగవద్గీత భాగవతం అర్థమవుతుంది. సో మనము యుధిష్ఠర్ మహారాజ్ దగ్గర ధృతరాష్ట్రుడు ఉండే, ధృతరాష్ట్రుడు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత అప్పుడు అంటే, అరే నా వల్లే వెళ్ళిపోయాడు, నేను సరిగ్గా చూసుకోలేదేమో అంటాడు. అప్పుడు నారదుడు అంటాడు, అంతా నువ్వే అయితే ఇంకా భగవంతుడు ఎందుకు ఉంటాడు, అంతా నువ్వే రెస్పాన్సిబుల్ అనుకోవద్దు, భగవంతుడు ఉన్నాడు, అతను కూడా తెలిసి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలనేది అని చెప్తాడు. సో మనకి రెండే ఆప్షన్స్ తెలుసు మాతాజీ, బాధపడటము, భయపడటము. ఈ రెండిటి వల్ల మనకి పెద్ద యూజ్ ఉండదు. మనం ఏం తెలుసుకోవాలంటే, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం కృష్ణుడి పైన డిపెండ్ అవ్వాలి అనే ఒక ఆలోచన పెంచాలి. హరే కృష్ణ. అవును ప్రభుజీ, అర్థమైంది. ఎందుకంటే అంటే మనం ఇక్కడ ఎందుకు పుట్టించాడు మనల్ని భగవంతుడు ఇక్కడ? ఓన్లీ కష్టం వస్తే బాధపడడానికే కాదు, అందు నుంచి నేర్చుకోవటానికి కూడా. ఉమ్, మనం నేర్చుకోగానే ఓన్లీ బాధే పడతాను అంటే అది భగవంతుడు తప్పు కాదు, నా తప్పు. ఏం నేర్చుకోవాలి అంటే అదంతా టెంపరీ. ఉమ్, పైగా ఇప్పుడు నా కేసు చెప్తాను మీకు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉండే అంటే, అసలు తిండి దొరకలేదు నాకు. నేను ఉమ్, ఒకసారి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక 5-6 రోజులు మట్టి తిన్నాను మాతాజీ. మట్టి అంటే ఉమ్, మట్టి. మరి ఎక్స్పీరియన్స్ అయ్యాం, బాధపడ్డా. కానీ పడి 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 నాకు అర్థమైంది, బాధపడి ఏం వస్తుంది అనేది, ఏం రావట్లేదు, ఉన్నది పోతుంది. ఇంకా నెమ్మదిగా ప్రభుపాద బుక్ చదివినప్పుడు అప్పుడు అర్థమైనాయి నాకు. బాధపడ్డా కదా, నొప్పి తగిలింది కదా. ఉమ్, అది అంటారు కదా, ఒక షేప్ తీసుకురావాలి అంటే ఒక ఐరన్ ని మంటలో బాగా పెడితే అప్పుడు కొడితే షేప్ వస్తుంది, వేడి తగలాల. ఉమ్, ఈ భౌతిక ప్రపంచంలో కష్టాలన్నీ ఆ వేడి. అది సరిగ్గా సద్వినియోగం చేసుకునేవాడు డివోటి, దురుపయోగం చేసుకునేవాడు నాన్ డివోటి. ఉమ్, సో ఫస్ట్ టైం మనం ఫిక్స్ అవ్వాలి ఏంటంటే, అన్న వదిలేసి వెళ్ళిపోవాలా, అందరూ మనం వదిలేసి వెళ్ళిపోతారు. మనం వద్దనుకున్నా ప్రాణం పోతే పోనీయట్ట కదా. ఉమ్, కానీ ఎన్ని వచ్చినా గానీ అన్ని టెంపరీయే. అందుకే కృష్ణుడి పైన ప్రేమ అప్పుడు వస్తుంది. ఉమ్, మనం అనుకోవచ్చు, ఓ ఇది కరెక్ట్ కాదండి, ఇది తప్పిదారేమో, ఎందుకంటే ఇట్లా అంత బాధ పెట్టి నేర్పించడం ఎందుకు. ఒక పిల్లోడు ఉంటాడు, ప్రేమతో చెప్తే వినాడు, అప్పుడు హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు కదా. ఉమ్, ఈ భౌతిక ప్రపంచం ఒక హాస్టల్. దుర్గాదేవి వార్డన్ బాగిస్తుంది. ఉమ్, సో అలా ఉంటది విషయం. సో అందుకు మన జీవితంలో ఏదైనా కానీ మన గోల్ అనేది కరెక్ట్గా ఉండాలి మాత్రం, లేకపోతే కష్టం. ఇక బాధపడితే బాధనే పడతా, ఆనందపడితే ఆనందం పడతా, అట్లా కాకూడదు. ఉమ్, అలా. సో కొంచెం మనం ఏంటంటే కృష్ణ కాన్షియస్ ఎంత పెంచుకుంటే, ఇప్పుడు ఎట్లా అంటే
మీరు ఒక 90% కృష్ణ కాన్షియస్ అనుకోండి, దాని పైన ఉన్నది ప్రాబ్లం అనిపిస్తుంది. 10% ప్రాబ్లం మీ లైఫ్ లో. ఇప్పుడు నేను 10% కృష్ణ కాన్షియస్ ఉన్నాను అనుకో, వీడియో రావట్లేదా? ఒక్క నిమిషం, ఎందుకు రావట్లేదు? ఒక్క నిమిషం. అచ్చా, ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడు నేను 10% కృష్ణ కాన్షియస్ అనుకో, నాకు 90% అన్ని ప్రాబ్లమ్సే నాకు. అంటే ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు, ప్రాబ్లం కి సొల్యూషన్ కాన్షియస్నెస్. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మీ బొమ్మలు లాగేసుకుంటే మీరైనా ఏడ్చుంటారు, ఇప్పుడు ఏడుస్తారా చెప్పండి? ఎందుకు? మీ కాన్షియస్నెస్ పెరిగింది కదా, అదే టెంపరీ. నిజమైన కారు తీసేసుకుంటే ఏడుస్తారేమో, అంటే ఎగ్జాంపుల్. సో మన కాన్షియస్నెస్, అందుకు మనం ఎంత ఫోకస్ చేస్తాం కృష్ణ కాన్షియస్ పైన, అంత ఈజీగా మనం డీల్ చేస్తాం అన్ని విషయాలు. అంతే, మనకి డీల్ చేయడం తెలియనప్పుడే ప్రాబ్లం అవుతుంది. డీల్ చేయడం తెలిసినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంటది? అవును ప్రభుజీ. సో అన్ని మనం డీల్ చేయలేం కాబట్టి కృష్ణుని పట్టుకుంటున్నాం. కృష్ణ విల్ డీల్ ఎవ్రీథింగ్ బికాస్ హీఈస్ ద కంట్రోలర్, హీఈస్ ద మెయింటైనర్, హీఈస్ ద ఎంజాయర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంప్లీట్ చేస్తాను. ఓ చిన్న క్రాబ్ ఏమంటారు తెలుగులో? ఎండ్రుక ఇది అంటారు కదా. ఎండ్రికాయ అంటారు ప్రభుజీ. ప్రభుపాదు ఒక సముద్రంలో కూర్చున్నాడు, సముద్రం ఒడ్డున అందరు శిష్యులు కూర్చున్నారు. ఒక శిష్యుడు ఆ క్రాబ్ ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఆ క్రాబ్ స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు వాడు ఏం చేయలేకపోయాడు, శిష్యుడు వెనక్కి వచ్చేసాడు. ప్రభుపాదు చూస్తున్నాడు దూరం నుంచి. అప్పుడు అడిగాడు, నీకు తెలుసా ఎందుకు ఆ క్రాబ్ ఓషన్ దగ్గరికి వెళ్ళింది, సముద్రం దగ్గరికి వెళ్ళింది తెలుసా నీకు, ఎందుకు అని. తెలీదు అంటాడు. ఆ క్రాబ్కి తెలుసు, ప్రభుపాదు చెప్తాడు, క్రాబ్కి తెలుసు నాకంటే స్ట్రాంగ్ ఈ మనిషి, నేను అతన్ని ఓడించలేను. అందుకు అది ఎవరి శరణం తీసుకుంది? సముద్రం మనిషి కంటే స్ట్రాంగ్. అందుకు ఆ క్రాబ్ బ్రతికిపోయింది. సో మనం కూడా అలాగే ఉన్నాం. మనల్ని మాయ పట్టుకుంటుంది, ఇబ్బంది పడుతుంది అన్ని విధాలుగా. సో మనం మాయ చేతిలో పడకుండా మనం ఎవరి శరణం తీసుకోవాలా? కృష్ణ శరణం తీసుకోవాలి, ఆయన సముద్రం. అప్పుడు మనకి కృష్ణ విల్ డీల్ మాయ. ఇప్పుడు కృష్ణుడికి మనం అంటే ఎంత ఇష్టం అంటే, అతనికి 100% ఎనర్జీలో ఓన్లీ 1% ఎనర్జీ భౌతిక ప్రపంచాన్ని కేర్ తీసుకుంటాడంట, మెయింటెనెన్స్ 1%. మన 99% ఏం చేస్తారు? 99% ఆఫ్ హిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ డివోటీస్ దగ్గర లీలలో ఉంటాడంట. అంత ఇష్టం డివోటీస్ అంటే. సో ఆ శ్రేణిలో మనం రావాలి, ఈ 1% లో ఉండకూడదు. పూర్తిగా రాలేము, స్టెప్ బై స్టెప్ రాగలం. సో 99% లో మనం ఉండాలి. అంటే కృష్ణుడు అక్కడే ఎక్కువ ఉన్నాడు కదా, 1% లో లేడు. మన 1% లో ఉంటే ఉపయోగం ఏంటి? సో మనము కృష్ణుడితో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి మాతాజీ, ప్రతి ఒక్కరు. అంతే ప్రభుజీ. ఇప్పుడు నేను అనుకుంటా నా కొడుకు నన్ను మంచిగా చేస్తాడు, మధ్యలో పోయాడు, ఏం చేయలేడు. ఉన్నా చేయడు, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఎవరికి చెప్పాలి నా బాధ? కృష్ణుడి పాదాలను ఆశ్రయించాలంతే. సో మన లైఫ్ మొత్తం ఏం ప్రోగ్రామ్ చేసుకోవాలి అంటే, నేను కృష్ణుడితో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకి కృష్ణ కాన్షియస్నెస్ కొత్త విషయం కాదు, భగవంతుడితో సంబంధం కూడా కొత్త విషయం కాదు, ఆల్రెడీ ఉన్నది. ఎట్లా అంటే, నేను మా తండ్రితో గొడవపడి నువ్వు తండ్రి కాదు అన్నా, ఏదో అఫీషియల్ ప్లేస్కి వెళ్తే మీ తండ్రి పేరు ఏంటంటే ఆయన పేరే రాయాలి కదా నేను, అంతే. సో కృష్ణుడు మనకి సంబంధం కొత్త, కృష్ణుడితో సంబంధం మనకి కొత్త కాదు. అందుకు మనకి ఈ కృష్ణ కాన్షియస్ కూడా కొత్త కాదు. కొత్త ఏంటంటే ఈ భౌతిక ప్రపంచమే. కానీ మాయ ఏం చేస్తుంది అంటే, గోలోక బృందావనం అనేది కొత్త, అది కొత్త కాన్సెప్ట్, ఇదే కరెక్ట్ కాన్సెప్ట్ అని చెప్తుంది. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానం ఎందుకు ఉన్నాం అంటే బుక్ చదవట్లేదు కాబట్టి. అట్లా. ఓకేనా మాతాజీ? ఓకే తప్పైతే ప్రభుజీ. క్షమించాలి.
ధన్యవాదాలు నేను ప్రభుజీ. సిద్ధాంతం చెప్తున్నాను, నాకేం తెలియదు విషయాలు. మీరేంటి, మీ ఇంటి పరిస్థితులు నాకేం తెలియదు, ఉన్న విషయం చెప్తున్నాను నేను. అది కరెక్ట్ ప్రభుజీ. మన ఏకైక లక్ష్యం శ్రీకృష్ణుడి పాదాలను ఆశ్రయించడమే ఏకైక లక్ష్యం. ఎవరు ఉన్నారు మనతోటి, ఎంతవరకు ఉన్నారు అదంతా వేస్ట్. మన లక్ష్యం ఒక్కటి, శ్రీకృష్ణుడి పాదాలను ఆశ్రయించడమే ఏకైక లక్ష్యం. ధన్యవాదాలు అవును. ప్రభుజీ. శతకోటి ఓకే. వందనాలు హరే ప్రభుజీ. కృష్ణ. మీకు హరే కృష్ణ. హరే సో కృష్ణ. శ్రీనిధి మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరి ఓం. చాలా చాలా ఓకే చక్కగా మాతాజీ, చెప్పారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మాంచ కల్వతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాదకి జై. జై. ఓకే మాతాజీ. హరే జై. కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే ప్రేమ కృష్ణ. రూప ప్రభుజీకి జై. జై శ్రీల జై. ప్రభుపాదకి జై. 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 ప్రభుజీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి, చాలా విలువైన ఓకే విషయాలు చెప్తారు. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ధన్యవాదాలు హరే ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్నం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్రలేఖ మాతాజీ కృష్ణ. మీరు పోస్ట్ అయ్యారు, క్లాస్ హరే ఎండ్ కృష్ణ. చేస్తారు. సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.